సభయే నమః. సర్వేభ్యో నమస్కారः. మా అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారిని గురువు గారికి పూలమాల సత్కరించిన విధంగా కోరుతున్నాం. గురు ఆదిశంకరాచార్య వైభవం నిన్న విన్నాము. ఈరోజు ఆ ప్రసంగాన్ని కొనసాగించే విధంగా గురువు గారిని కోరుతున్నాము. అంతరాయతి మిరోపశాంతయే శాంతపావనమచి వైభవం తం నరం వపుషి కుంజరం మన్మహే మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురు స్వరూపమైన సభకు నమస్కారం చేసుకుంటూ, ముంబై నగరంలో కానీ ఇంకే నగరంలోనైనా ఇవాళ నాకు అపూర్వమైన అనుభవం ఎదురైంది. అపూర్వం అంటే అద్భుతం అని కాదు, ఇదివరకు లేనిది అని అర్థం. ఇక్కడంతే 5 గంటలు కారులో కూర్చునేటువంటి ఒకానొక అవకాశం లభించింది. ఏదేమైనప్పటికీ నేను ప్రారంభించుకున్న అంశం కొనసాగించవలసిన బాధ్యత ఉంది. యజ్ఞం సగంలో ఆగిపోకూడదు కదా. నిన్నో సబ్జెక్టు ఇవాళ సబ్జెక్ట్ అయితే వేరు. నిన్న ఇవాళ కూడా ఒక యజ్ఞస్వరూపమైన విషయం ఎంచుకున్నాం. అది గురు చరిత్ర, జగద్గురు చరిత్ర, జగద్గురు శంకరాచార్య చరిత్ర. నిన్నటి రోజున కాలడి నుంచి కాశీ దాకా వచ్చాం. కాలడిలో శంకర భగవత్పాదుల వారు క్రమంగా ఆతుర సన్యాసం స్వీకరించి ఆ తర్వాత నర్మదా నదీ తీరానికి చేరుకున్నారు. గోవింద భగవత్పాదుల వారు కష్టం అని ప్రశ్నించిన దానికి ఆయన చెప్పిన సమాధానానికి భగవత్పాదుల వారు సంతోషించి బాలశంకరుల యొక్క ఆ జ్ఞానానికి బ్రహ్మనిష్ఠకి సంతోషించి ఆయన సంప్రదాయబద్ధమైన సన్యాసాన్ని అనుగ్రహించారు అని చెప్పుకున్నాం. సన్యాసం ప్రకారంగా ప్రణవోపదేశం, మహావాక్య మననం అవసరం. వాటిని స్వీకరించి అటుపై ఒకానొక సమయంలో నర్మదా నదిని తన యొక్క కమండలంతో ఆయన స్వీకరించిన తర్వాత భగవత్పాదుల వారు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి గోవిందుల వారు ఏమన్నారంటే, నువ్వే నేను ఎదురు చూస్తున్న వ్యక్తివి, నువ్వు సూత్రభాష్యం మొదలైన చేయడానికై అవతరించిన మహానుభావుడివి, ఈ రచన చేయడానికి నువ్వు కాశీక్షేత్రానికి వెళ్ళు అని పంపించారు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఆయన కాశీకి చేరుకున్నారు. శంకరులు కాశీ అన్న దాని గురించి ఒక ప్రత్యేకమైన విషయం తెలుసుకోవచ్చాను. అంత పరిశీలించవలసిన అంశం కూడా ఉన్నది. అసలు కాశీ అంటేనే విద్యల రాజధాని. అనాదిగా ఏ మహానుభావుడైనా తన సందేశాన్ని ఆవిష్కరించాలంటే వారణాసి ద్వారానే జరిగేది. అలాగే ఈ మహానుభావుడు కూడా కాశీకి చేరుకుని అక్కడ గంగా తీరంలో ఆయన అనేక మంది పండితులను కలిశారు. ఆయన యొక్క జ్ఞానానికి వాళ్ళు ముగ్ధులయ్యారు. అసలు కాశీని చూడగానే ఆయనకు కలిగిన పరవశమే చాలా విశేషం. ఆ గంగను చూడగానే దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తపపద కమలే అని గంగని ప్రార్థించి దేవరాజ సేవ్యమాన పావనంగ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రబిందు శేఖరం కృపాకరం
నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే అని కాలభైరవ స్తుతి చేసి ఆడ తర్వాత సానందం ఆనందమనే వసంతం ఆనందకందం హత పాప బృందం వారాణసీనాథం అనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపంచే అని కాశీ విశ్వేశ్వరుని స్తుతిస్తూ ఆ తల్లి అన్నపూర్ణమును కూడా స్తుతిస్తూ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య భిక్షాం దేహి పార్వతి అను నిత్యాన్న పూర్ణేశ్వరి అని జగన్మాతని భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ ఆ తల్లిని కూడా స్తుతించారు. అలా పరవశంగా కాశీక్షేత్రంలో ఉంటూ ఉండగా అనేక మంది ఆయన దగ్గర జ్ఞానం గ్రహించడానికి శిష్యుడిగా చేరారు. ఆ చేరిన వాళ్ళల్లో చోళ దేశం నుంచి ఒక మహానుభావుడు సద్గురువుని అన్వేషిస్తూ వచ్చారండి. ఈయన చూడగానే ఈయనే నాకు సరైన గురువు అని తెలుసుకున్నవాడే. అప్పటికైనా మహాపండితుడు, నృసింహోపాసనలో పండినటువంటి వాడు. ఆయన పేరు సనందుడు. ఆయన భగవత్పాదుల వద్దకు వచ్చి శిష్యుడిగా చేరాడు. అలాంటి శిష్యగణంతో ఆయన అక్కడ ఉంటూ జ్ఞానం వాళ్ళకి బోధిస్తూ ఉన్న సమయంలో ఒక మధ్యాహ్న వేళ గంగలో స్నానం చేసి వస్తూ ఉండగా ఒకానొకడు మద్యపానం చేసి చేతిలో కళ్ళుకుండ పట్టుకుని వెనకాల కుక్కలు వస్తూ ఉంటే ఆ కుక్కలతో పాటు వస్తున్నవాడు ఎదురయ్యాడు. వెంటనే పక్కకి తప్పుకోమన్నాడు. అపసర పక్కకి తప్పుకోమని చెప్పగానే, దేన్ని తప్పుకోమంటున్నావు? స్థూలమైన దేహాన్న అన్నమయమైన దేహాన్ని తప్పుకోమంటున్నావా, సర్వవ్యాపకమైన చైతన్యాన్ని తప్పుకోమంటున్నావా అని అడిగాడండి. ఆ ప్రశ్నే చాలా చిత్రం. వెంటనే శంకరులు ఇలా ప్రశ్నించారంటే వీడు సామాన్యుడు కాడని గ్రహించారు. ఇక్కడ ఆ ప్రశ్నలోనే తెలుస్తుంది జ్ఞాని అన్న విషయం అర్థమైపోతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. స్థూలమైనటువంటి దేహాన్ని తప్పుకోమంటున్నావా, ఇందులో ఉన్న చైతన్యాన్ని తప్పుకోమంటున్నావా? చైతన్యం తప్పుకునేది కాదు, సర్వవ్యాపకం. సర్వవ్యాపకం ఒక చోటు నుంచి కొడుచుడు వెళ్ళదు కనుక అది తప్పుకోదు. స్థూలమైన దేహం జడం, తనంత తాను తప్పుకోదు. ఇప్పుడు దేన్ని తప్పుకోమంటున్నావు అని అడిగాడు. వెంటనే ఈ మాట్లాడిన వాడు సామాన్యుడు కాడు అని తెలుసుకుని నమస్కారం చేశాడు. నమస్కరించడమే కాదు, జ్ఞాని ఎవడైనా సరే వాడు నాకు గురువే అన్నాడు. అది గొప్ప విషయం. చండాలోస్తు సతుద్విజోస్తు గురురిచ్చేషా మనీషా మమ. ఇది గొప్ప మాట చెప్పాడు. ఈ ఘట్టాన్ని చాలామంది తెలుసుకోక వర్ణ సాంకర్యాలకి వాటికి దీన్ని అన్వయిస్తారు. ఇక్కడ చెప్తున్నది జ్ఞాని ఎవడైనప్పటికీ జ్ఞాన విషయంలో మనకు గురువే, అంతే తప్ప అందరూ ఒకటే అని చెప్పడం కాదు. అందరూ ఒకటి ఎప్పుడూ కాదు. వాడికి తలనొప్పి వస్తే నాకు తలనొప్పి రాదు. అటువంటిప్పుడు అందరూ ఒకటి ఎలా అవుతారు? ఉపాధి ధర్మాలు ఉపాధి ధర్మాలే. చైతన్యం యొక్క స్వరూపంలో భేదం లేదు. చైతన్యం అంటే ఆత్మ, ఆత్మగా భేదం లేదు. శరీరానికి భేదం ఉంటుంది. కొందరు ఆత్మకేవి అంటావు కదండి, ఏం తింటే ఏం పోయిందన్నాడు. ఆత్మకు ఆకలి కూడా వేయదు, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఆకలి వేసే శరీరానికి భేదం ఉండేది. శరీరానికి కనుక ఏం తింటే ఏం పోయిందంటే రాయి తినగలడా, అగ్ని తినగలడా? లేదు కదా. అంటే భేదం ఉందా లేదా? ఉపాధిలో భేదం ఉంటుంది, చైతన్యంలో భేదం ఉండదు. ఇది ముందు తెలుసుకోవాలి ఇక్కడ. కనుక దేనికి అభేదం, దేనికి భేదం గ్రహించాలి. నీలో నాలో ఉన్న ఆత్మ ఒక్కటే, కానీ నీ శరీరం వేరు, నా శరీరం వేరు. ఆత్మ ఒక్కటే కదా అని శరీరాలు ఒకటి కావు. ఈ జ్ఞాని అంత చక్కగా ప్రశ్నించాడు ఆయన్ని. ఇలా ప్రశ్నించాడంటే బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని ఎవడైనా సరే వాడు గురుస్వరూపమే. అది చెప్తున్నారు ఇక్కడ. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతర యా సంవిదుజృంభతే యా పిపీలకాది తనుషు ప్రోతా జగత్సాక్షిని యా బ్రహ్మాంత పిపీలకాది తనుషు ప్రోత జగత్సాక్షిని శైవాహం నతు దృశ్యవస్వితి దృఢ ప్రజ్ఞాస్తి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిచ్చేషా మనీషా మమ. ఇది గొప్ప మాట. యొక్క శ్లోకం అర్థం చేసుకునే చాలు. ప్రతివాడికి జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలు మారుతూ ఉంటాయి. అంటే మెలకువలో ఉన్నట్టు కళ ఉండదు, కళ ఉన్నట్టు గాఢ నిద్ర ఉండదు. కానీ మూడింటిలో విడవకుండా నేననే చైతన్యం ఉంటుంది. ఈ చైతన్యం శుద్ధమైనది. అది ఎవరిలో అందరిలో ఒకేలా ఉంటుంది. యా బ్రహ్మాది పిపీలకాంత తనుషు ప్రోత జగత్సాక్షిని. బ్రహ్మదేవుడు మొదలుకొని పిపీలకు అంటే చీమ వరకు అంతటా చైతన్యం మాత్రం ఒక్కడిగానే వ్యాపించింది. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. భగవద్గీతలు ఇదే మాట చెప్పాడు. సమముగా వ్యాపించింది చైతన్యం, దేహములు కాదు. ఈ సమముగా వ్యాపించిన చైతన్యమే నేను అనే జ్ఞానం ఎవడుకుంటుందో వాడు విప్రుడైనా చండాలుడైనా
గురువు అని నా అభిప్రాయము అన్నాడు ఇక్కడ. అంటే అర్థం సర్వవ్యాపకమైన బ్రహ్మమే నేను అని మాటలతో చెప్పడం కాదు, అనుభవంతో తెలియాలి. అలా అనుభవం కలిగిన వాడికి దేహాదులతో తాదాత్మ్యం ఉండదు. అటువంటి వాడు మాత్రమే చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పగలడు. ఆ స్థితి ఉన్నటువంటి మహానుభావుడిని దండం పెట్టగానే అప్పుడు తానెవరో చూపించాడు. ఆయన సాక్షాత్ శివుడే ఆ రూపంలో అక్కడికి వచ్చినటువంటి వాడు. ఇతని యొక్క ఆత్మజ్ఞాన పరీక్షార్థమై వచ్చాడు. పరీక్షార్థం కంటే అతని యొక్క స్థితిని తెలియడం కోసం వచ్చాడని చెప్పచ్చు ఇక్కడ. దీన్ని బట్టి శంకర భగవత్పాదుల వారు ఆత్మకి దేహానికి ఉన్న భేదం తెలిసినవాడు, ఆత్మయే అభేదమని గ్రహించినటువంటి జ్ఞాని అని తెలుసుకున్నటువంటి వాడే పరమేశ్వరుడు స్వయంగా అతని యొక్క ప్రజ్ఞ ఎలా ఉందో బయట పెట్టాడు. పెట్టి తన అసలు స్వరూపాన్ని చూపించి, నువ్వు సామాన్యుడు కాదు నాయన, మదంశ సంభూతుడివే కనుక జ్ఞానాన్ని నువ్వు ప్రకటించడానికే అవతరించిన వాడు గనుక వేదాలు మొదలుకొని విస్తరించిన జ్ఞానం వేదాంతంతో పూర్ణమవుతున్నది. కానీ వేదముల చివరి ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తుల్లో పరబ్రహ్మతత్వం చెప్పబడుతుంది. ఆ పరబ్రహ్మతత్వమే సర్వవ్యాపకమై ఆత్మరూపమే అన్నది. దాన్ని గ్రహించినప్పుడే జన్మ చరితార్థం అనేది ఉంటుంది. అది గ్రహించడానికి అడ్డుపడుతున్నవి పూర్వం నుంచి వచ్చిన పాపవాసనలు. ఈ పాపవాసనలు పోగొట్టుకోవడానికి సత్కర్మాచరణ చేయాలి. అదే మంచి కర్మలు ఆచరించడం, భగవద్ ఉపాసన చేయడం, వీటి వల్ల చిత్తశుద్ధి ఏర్పడితే కానీ ఆ జ్ఞానం రాదు. అది కానీ హఠాత్తుగా జ్ఞానం చెప్పేవండి కాబట్టి ఎవ్వరికి రాదు. చెప్తే నిద్ర వస్తుంది. శుద్ధం కాని చిత్తానికి జ్ఞానము రాదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కబుర్లు చెప్పచ్చు, విన్నసేపు అర్థం అవ్వచ్చు. అనుభవానికి రావాలంటే మాత్రం చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి కావాలి అంటే సత్కర్మాచరణ చేయాలి. చిత్త ఏకాగ్రత కావాలంటే ఉపాసన చేయాలి. కనుక సత్కర్మ ఉపాసన ఈ రెండు పండిన వాడు జ్ఞానాన్ని పొందగలడు. ఆ జ్ఞానం ఏమిటి అనేది ప్రతిష్ఠించడానికి వచ్చిన వాడు నువ్వు. ఆ జ్ఞానాన్ని చెప్పిన గ్రంథములు ప్రధానంగా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత. ఈ మూడు ఆ జ్ఞానాన్ని చెప్తాయి. ఏదైతే వేదాంతం చెప్పిందో ఆ జ్ఞానాన్ని, ఉపనిషత్ జ్ఞానాన్ని చెప్తాయి. దానికి సరైన భాష్యం చెప్పడానికి వచ్చిన వాడు నువ్వు. అంటే వేదాంత మత ప్రతిష్టాపకుడు నువ్వు అని శివుడు చెప్పి ఇది రచించడానికి బదరీ క్షేత్రానికి వెళ్ళని చెప్పాడు. ఎందుకంటే నేటికి బదరీ క్షేత్రంలో సిద్ధపురుషులైన జ్ఞానులు ఎందరో ఉన్నారు. వాళ్ళు శాస్త్ర పరిరక్షణ చేస్తూ అక్కడే ఉన్నారు. అదే వేదవ్యాస భగవానుడు కూడా వేదములు వ్యాసము చేసి పురాణములు సంక్లిప్తం చేసి మహాభారత రచన చేసింది బదరికాశ్రమం వద్దే. అక్కడికే చేరుకున్నాడు శంకర భగవత్పాల్ వారు కూడా శివాజ్ఞతో చేరి అక్కడున్న సిద్ధపురుషులతో మహర్షులతో సంభాషించి తాను గ్రంథరచన చేసేయండి. అప్పటికి శంకరుల వయసు 12 ఏళ్ళు. ఆ సమయంలో ఆయన ఉపనిషత్తులకు భాష్యం రచించాడు. మొత్తం 12 ఉపనిషత్తులకు భాష్యం రచించారు భగవత్పాదుల వారు. కొందరు 10 అంటారు, కొందరు 12 అంటారు. కానీ 12 ఉపనిషత్తుల భాష్యం దొరుకుతుంది మనకి. 12 ఉపనిషత్తులకు భాష్యం రచించాడు. అది మహాపండితులకు అర్థమయ్యేది, సామాన్యం కాదు. ఎందుకంటే జ్ఞాని మెచ్చేదే జ్ఞానం. పండితుడు సరిపోయిందంటేనే జ్ఞానం అండి. అందులో పాములు బలి ఉందండి నేను చప్పట్లు కొట్టేందుకు మాత్రం జ్ఞానం కాదు. అలాగా పండితుల్ని ముందు ఒప్పించాలి. అప్పుడు ధర్మం నిలబడుతుంది, జ్ఞానం నిలబడుతుంది. అందుకే పండితులకు అర్థమయ్యేటంత మహా గొప్ప స్థాయిలో మహర్షుల యొక్క సమక్షంలో రచన చేసి, మహర్షులు కూడా చాలా బాగుంది అనేలా రచన చేశారు. ఉపనిషత్తులకు భాష్యం రచించారు. ఆ తర్వాత బ్రహ్మసూత్రములకు భాష్యం రచించాడు ఆయన. బ్రహ్మసూత్రం అంటే సామాన్య రచన కాదు, అద్భుతమైన భాష్యం రచించారు. శారీర భాష్యం అనే పేరుతో భాష్య రచన చేశారు. శారీరం, శరీరం, శారీరం. శరీరం అంటే అందరికీ తెలిసిందే. శరీరం కలవాడు అంటే ఆత్మ. దాని స్వరూపం ఏమిటో చెప్పేది శారీర భాష్యం. అంటే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అన్న రెండు ఒక్కటే. దాని గురించి చెప్పే గ్రంథమేది బ్రహ్మసూత్రములు. ఇది ఉపనిషత్తుల్లో చెప్పిన వాటి యొక్క సారం చెప్తుంది బ్రహ్మసూత్రములు. ఆ తర్వాత చేసిన పని ఏమిటంటే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతకి భాష్యం రచించారు. భగవద్గీత భాష్యంలో శంకర భగవత్పాల్ వారి భాష్యం అత్యుత్తమ స్థాయికి చెందినది అని అందరికీ తెలిసినటువంటిది. అది జ్ఞానస్థాయిలో ఉంటుంది. ఇక్కడ ఈ మూడు కలిపి ప్రస్థానత్రయం అంటారండి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత. ఈ మూడు ప్రస్థానత్రయం అంటే వేదాంత విజ్ఞానంలో ప్రస్థానం. ఇందులో శ్రవణానికి ఉపనిషత్తు, మననానికి బ్రహ్మసూత్రము, నిధిధ్యాసనకి భగవద్గీత. శ్రవణం అంటే ముందు వినడం, విన్నది మాటి మాటికి మననం చేసుకోవడం కోసం వాటి యొక్క సారంగా బ్రహ్మసూత్రములు. ఆ మననం చేసింది నీకు తేటగా మనస్సును నిలబడిపోవడం కోసం భగవద్గీత. మూడు రచించి అద్భుతమైనటువంటి ప్రయోజనం సమకూర్చారు. ఆ మూడు అధ్యయనం చేసినట్లయితే సంపూర్ణమైన వేదాంత జ్ఞానం మనకు సిద్ధిస్తుంది.
దీంతో శంకరులు ప్రధాన కృత్యం పూర్తయింది. కానీ కేవలం పండితులకేనా జ్ఞానం? పండితులకేనా అండి? అయితే అయోమయాలు వాద వివాదాలు పండితులకు కానీ సామాన్యులకు అక్కర్లేదు. పండితులకు కూడా స్పష్టమైన జ్ఞానం అందించాడు, కానీ సామాన్యులు కూడా తరించాలనుకున్నాడు. అప్పుడు శంకరులు చేసిన గొప్ప మహోపకారమైన పని ఏమిటంటే ప్రకరణ సాహిత్యం అనే దాన్ని రచించారు. అంటే వేదాంతాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టు సంస్కృత రూపంలో తేలికైన శ్లోకాల్లో రచించారు. ఇవి బహువాంగ్మయం ఉంది. అందులో ఏకశ్లోకి మొదలుకొని సహస్ర శ్లోకి వరకు, అంటే ఒక శ్లోకంతో గ్రంథం రచించారు. ఆ గ్రంథం అంతా ఒకే శ్లోకం, అందులోనే బ్రహ్మజ్ఞానం అంతా ఉంటుంది. అది ఎలా చెప్పారు అంటే, బయట వస్తువులను నువ్వు ఎలా తెలుసుకోగలవు అన్నారు. చూపుతోనండి అన్నాడు. కళ్ళు మూసుకున్న చీకట్లోని ఎలా తెలుసుకోగలవు అన్నాడు. ఇక్కడ ఆలోచించాడు. శబ్దంతో తెలుసుకోగలవు అన్నాడు. ఇక్కడ ఇప్పుడు వస్తువు కనబడలేదు, అప్పుడు ఏం చేస్తారు? శబ్దం చేస్తే కనబడగలవు. అది కూడా లేనప్పుడు దేనితో చూస్తావు? ఇలా చెప్పారు. ముందు సూర్యచంద్రుడి సహాయంతో చూస్తున్నాడు, సూర్యచంద్రుడు లేకపోతే శబ్దంతో వింటానన్నాడు. ఒక్కొక్కడు చెప్పాడు. ఆఖరికి నువ్వు తెలుసుకునేది ఇంద్రియాలతోనా, బయట వెలుగులతోనా, శబ్దంతోనా అంటే ఇవన్నిటితో పనిచేస్తున్న ప్రజ్ఞ ఒకటి లోపల ఉంది, దానితోనే తెలుసుకోగలంటే ఆ ప్రజ్ఞే నీ యొక్క అసలు స్వరూపం అనేది ఆ శ్లోకంలో ప్రతిపాదన చేశారు. ఇంద్రియాల కంటే, ప్రాణాల కంటే, బుద్ధి కంటే గొప్పదైన ఒక స్వరూపం మనలో ఉంది, దాన్ని ఆత్మ అంటారు. అసలు అంత ఆలోచన చెయ్యం మనం. శరీరమే నేను అనుకునేవాడికి ఆలోచింపజేసి శరీరము ఇంద్రియములు వాటిని పనిచేయించేది ఆలోచించన్నాడు. ఆలోచిస్తే ప్రాణములు అంటాం, ప్రాణాలను కూడా పనిచేయించేది ఒకటి ఉంది. అలా బుద్ధి మనస్సు అంటే దాన్ని కూడా పనిచేయించేది ఒకటి ఉంది. ఎందుకంటే ఇవి కూడా పనిచేయని కాలం ఒకటి ఉంటుంది. నిద్రలో బుద్ధి పనిచేయదు, పనిచేస్తుందండి. కలలు కంటున్నప్పుడు మనస్సు పనిచేస్తుంది. గాఢ నిద్రలో ఏం పనిచేస్తుంది? శరీరమా పనిచేయట్లేదని మనకే తెలుస్తుంది. శరీర స్పృహ మనకు ఉండదు. మనస్సు కలల్లో మనస్సు పనిచేస్తుంది, శరీరం పనిచేయదు. గాఢ నిద్రలో ఏం పనిచేస్తుంది చెప్పండి? గాఢ నిద్రలో మనస్సు కూడా పనిచేయట్లేదు. అప్పుడు చైతన్యం ఏది? శరీరమా, మనస్సా, ప్రాణమా? వాటన్నిటికీ చైతన్యం ఇచ్చే వస్తువు ఒకటి ఉంది, అది ప్రాణానికి ప్రాణం. శరీరానికి కూడా చైతన్యం ఇచ్చేది అదే, బుద్ధికి చైతన్యం ఇచ్చేది అదే. కానీ దేహ ప్రాణ మనోబుద్ధి ఇంద్రియములన్నిటికీ కూడా చైతన్యం ఇచ్చే వస్తువు ఒకటి ఉంది. అది ఎప్పుడూ నశించిపోదు. అది జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో కూడా మారదు. ఈ శరీరం పోయినా ఆ చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యమే నీ యొక్క అసలు స్వరూపము అని ఒక్క శ్లోకంలో తెలియజేశారు. అది ఏకశ్లోకి. అక్కడితో ఆగకుండా ఆ మహానుభావుడు ఎన్నిచ్చాడంటే నిర్వాణ షట్కం, నిన్ననే చెప్పుకున్న 6 శ్లోకాల్లో వేదాంతాన్ని అందించాడు. ఇంకా అర్థం చేసుకోవడం కోసమని అపరోక్షానుభూతి అనే గ్రంథాన్ని రచించాడు. టైటిల్సే చాలా ఆశ్చర్యం. ఒక్కొక్క దాని గురించి చెప్తుంటే ఇంత నాలెడ్జా అని దండం పెడతాం. అది పాశ్చాత్యులు ఒక మాట అన్నారు, శంకర ది బ్రెయిన్ అన్నారు. గుర్తుపెట్టుకోండి. ఏమని? బుర్రంటే శంకరుడిదే అన్నారు. వరల్డ్లో ప్రపంచంలో అంత మేధావు మనకు లెట్ట. అది ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన విషయం అండి. అని గ్రంథాలు చదివితే అర్థమవుతుంది. ఏమని? మనకేం అర్థం కాదని. అంటే సామాన్యుడికి అర్థం కానంత జ్ఞానం, అసలు జ్ఞానం అదే. అది తెలుసుకోవడానికి మనకి ఎదగాలి. ఎవరెస్ట్ శిఖరం మన కోసం కిందకి దిగదు. మోకాలి సత్తువు లేకపోతే ఎక్కకుండా కూర్చోవాలంతే. కానీ ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు ఉండడం చాలా తప్పండి అనకూడదు. అది ఎప్పుడు ఎత్తుగానే ఉంటుంది. నువ్వు ఎక్కగలగాలి. నువ్వు ఎక్కలేకపోతే ఎక్కగలిగిన వాడికి సన్మానం చేయాలి అంతే. కనుక ఎవరెస్ట్ శిఖరం అంత జ్ఞానాన్ని ఇచ్చాడండి మహానుభావుడు. సామాన్యులకు కూడా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు అందించాడు. అలాంటి చేసిన పనిలో ఆయన మేఘ్నమోపస్ అని చెప్పదగ్గ గ్రంథాలు ఎన్నున్నాయో లెక్కలేనన్ను ఉన్నాయి. అందులో వివేక చూడామణి అత్యద్భుతమైన గ్రంథాన్ని వివేక చూడామణి అనే పేరుతో రచించారు ఆయన. ఈ వివేక చూడామణి అనేటువంటి గ్రంథం 582 శ్లోకాలు. ఇందులో గురు శిష్య సంవాద రూపంలో మొత్తం జ్ఞానమంతా అరటిపండు ఒలిచి చేతులు పెట్టినట్టు పెడతాడు. ఎలా సాధన చేయాలి, ఎలా జ్ఞానాన్ని గ్రహించగలగాలి. కానీ శంకరులు చెప్పిన మోక్షం చచ్చిన తర్వాత పైలోకంలో వచ్చే మోక్షం కాదు, ఇక్కడ ఇప్పుడే నువ్వు మోక్షం పొందగలవని హామీ ఇచ్చింది శంకరాచార్య వారు. ఆ మోక్షం అనేది స్వర్గాది పుణ్యలోకాల కంటే గొప్పది ఇక్కడ. ఎందుకంటే ఏది శాశ్వతమో, ఏది చిద్రూపమో, ఏది ఆనందమో, ఏది అనంతమో అది నీలోనే ఉంది. అది నువ్వై ఉన్నావు. అది తెలుసుకోగలిగితే నీకు మోక్షం ఇక్కడే. శరీరం ఉండగానే మోక్షం పొందాలి. దాని పేరు జీవన్ముక్తుడు అంటారు. ఇక్కడ వాడిని జీవన్ముక్తులు అంటారు. అలాంటి జీవన్ముక్తులు ఉన్నారంటే ఒక సుఖయోగిందుడు ఉన్నాడు. అదేవిధంగా ఒక రమణులు ఉన్నారు. మన కాంచి యతీంద్రులు కనబడుతున్నారు నిన్న మొన్నటి వరకు. కనుక వాళ్ళు జీవన్ముక్తులు.
త్యాగయ్య ఒక మాట అంటాడు, మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కానివారలు. స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. జీవన్ముక్తే లేకపోతే మోక్షం ఏమిటయ్యా అన్నాడు. ఇక్కడ కానీ పొందలేకపోతే ఎక్కడ పొందుతావు? యోగ వాసిష్ఠంలో ఒక మాట ఉన్నది, నమోక్షో నభసస్పృష్టే న పాతాళే న భూతలే. మోక్షం అనేది పాతాళంలోనో భూమి మీదో ఆకాశం చివరో లేదు. ఇహ ఇవ ఇక్కడే ఉంది. నువ్వు తెలుసుకోగలిగితే ఇప్పుడే ఉంది. అదే అష్టావక్రుడు ఒక మాట అంటాడు జనక మహారాజుతో, నువ్వు గుర్రపు జీను మీద పాదం పెట్టి గుర్రం ఎక్కే లోపల నిన్ను వేదాంత జ్ఞాన్ని చేస్తానన్నాడు. అంత క్షణం అంటే చాలు. అయితే నువ్వు సునిశ్చితంగా పట్టుకోగలగాలి జ్ఞానాన్ని. పట్టుకుంటే ఇక్కడ వస్తుంది అని హామీ ఇచ్చిన మహానుభావుడు వివేక చూడామణి అనే పేరుతో నిత్యము అనిత్యము ఏదో తెలుసుకో. అనిత్యమైనవి జగత్తులో కనబడే ప్రతిదీ అనిత్యము. దీనికి పురాణాలు వెతకక్కర్లే, బుద్ధి అప్లై చేస్తే చాలు. అవునా లేదా? 90 ఏళ్ళు వచ్చి కూడా నేను ఇంకా రియల్ ఎస్టేట్లో చూసుకుంటున్నానండి, బిజినెస్లు చూసుకుంటున్నాను అంటే చూసి నవ్వాల్సిందే. తర్వాత వాడు మిగలడు, వాడికి ఇవి మిగలవు. అవునా లేదా? దీని పురాణాలు చదవక్కర్లే, బుద్ధి అప్లై చేస్తే చాలు. ఇక్కడ కానీ మనకు అన్నీ ఉంటాయి కానీ ఇంగిత జ్ఞానం ఉండదు, అది ఒక్కటి తప్ప. అది పెట్టి చూస్తే వివేకం ఒక్కటి పెట్టితే ఏవి మిగిలేవి కావు. కనుక అనిత్యమైనది తెలిసాక నిత్యమేంటో తెలియాలి. అప్పుడు అనిత్యమైన వాటిని విడిచి నిత్యమైన దాన్ని పట్టుకోవాలి. అనిత్యమైన వాటి యందు ఆసక్తి లేకపోవడమే వైరాగ్యము. నిత్యమైన దాని యందు ఆసక్తి పొందడమే జ్ఞానము. అప్పుడు నిత్య వస్తువు చింతన చేయాలి. అనిత్యం మనసులోకి వస్తుంటే తీసేసి నిత్యం గురించి చింతన చేయి. అది ఎలా చేయాలని చెప్తుంది వివేక చూడామణి గ్రంథం. ఈ మధ్య విదేశస్థుడు, ఈ మధ్య ఏమిటి 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, సత్యాన్వేషణ కోసం తాపత్రయపడాడు. ఆ దేశాల్లో ఉన్న మతాలన్నింటికీ వీళ్ళ పెద్దవాళ్ళందరినీ పరిశీలించి తాను కొంత అధ్యయనం చేస్తే తెలిసింది ఇందులో సత్యం లేదని. ఎంత తిరిగాడో, ప్రపంచంలో అనేక దేశాలు తిరిగాడు. ఆ సమయంలో ఆయనే చెప్తున్న అనుభూతి, నాకు ఒక గ్రంథం లభ్యమైంది, అందులో నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది. ఆ గ్రంథం పేరు వివేక చూడామని. దానితో నా బుద్ధి మారిపోయింది. ఇది పుట్టిన భారతదేశానికి వచ్చాను, అక్కడ మహాపురుషులను ఆశ్రయించాను, సత్యమేమిటో తెలుసుకున్నాను, నా జీవితం సత్యాన్వేషణలోనే గడిపాను అని డాక్టర్ డేవిడ్ ఫ్రాలే అనేటువంటి వ్యక్తి వివేక చూడామని పుస్తకం గురించి చెప్పి, ఆ తర్వాత తన పేరుని వామదేవ శాస్త్రిగా మార్చుకుని ఆయన సనాతన ధర్మంపై గొప్ప గ్రంథాలు రచించాడు. సంస్కృత భాషను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఆయనకి కొద్ది సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చింది. ఇవి కూడా తెలియకుండా ఉన్నాము అంటే మన జ్ఞానంపై ఎంత అవగాహన మనకుందో గ్రహించండి. ఇక్కడ ఒక్కటే తేలిగ్గా మాకు అర్థం కాలేదు, నిద్ర వస్తోంది అని వెళ్ళిపోవడమే తప్ప, అయ్యో అర్థం చేసుకోలేకపోయి దుఃఖించడం కూడా లేదు. అది బాధాకరమైన అంశం. మొత్తానికి అంత ఉదాత్తమైన జ్ఞానం శంకరుడు మనకు అనుగ్రహించారని చెప్పడం కోసం ఇది వివేక చూడామని, ఆత్మబోధ, అపరోక్షానుభూతి, ఇలాంటి పుస్తకాలన్నింటినీ కలిపి ఏమంటారు తెలుసా? ప్రకరణ సాహిత్యం అంటారు. మొదటిది ప్రస్థానత్రయం, 3 అనగానే చాలా పెద్దవి. ఇప్పుడు ప్రకరణ సాహిత్యం, ఇది ఎవరైనా చక్కగా చదువుకోవచ్చు. అయితే ఇప్పుడు సంస్కృతం కూడా జటిలమైపోయింది కనుక ట్రాన్స్లేషన్స్ తెలుసుకుంటున్నాం, కానీ కాస్త సంస్కృతం తెలిసినా ఆ శ్లోకాలు అర్థమవుతాయండి. అంత చక్కగా రచించారు. ఆ తర్వాత 3వ పని కూడా చేశారు. ఎంత జ్ఞానమైనా ఈశ్వరానుగ్రహం లేనిది రాదు, ఇది తెలుసుకోవాలి. కానీ ఈశ్వరుని మనం ఆరాధించాలి. ప్రతివారు వారు చెయ్యగలిగిన సత్కర్మ చేయాలి, ఈశ్వరుడిని ఆశ్రయించాలి. ఇదే శాస్త్రం చెప్తున్న మార్గమునకు బోధించారాయన. అందుకో మాట అంటారు, వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనే సస్య విధీయతాం. సాధన పంచకమని 5 శ్లోకాలు రచించారు. ఇది ప్రతి వాడికి పనికొచ్చే చిన్న చిన్న మాటలతో మొత్తం 40 మార్గాలు చెప్పాడు ఆయన ఇలా ఉండాలని. అందులో నేను 3 చెప్తున్నాను. అందులో మొదటిది వేదో నిత్యమధీయత, వేదాన్ని అధ్యయనం చెయ్యండి అన్నాడు. అంటే అర్థం వేదములు అనగానే వేదము, పురాణము, ఇతిహాసం ఇవన్నీ మనకి ఒకటే, వాటిని అధ్యయనం చేయాలని తెలుసుకోవాలి. శాస్త్రములను అధ్యయనం చేయాలి మొదటిది. రెండవది తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, అవి చెప్పిన కర్మలను ఆచరించాలి. మూడవది ఆ చేసిన కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. 3 చెప్పాడు. తేనే సస్య విధీయత అంటే ఇప్పుడు కర్మలు చేయడం కర్మ మార్గం, ఈశ్వరుడికి అర్పించడం భక్తి మార్గం. దాని ద్వారా ఈశ్వరానుగ్రహం వల్ల నీకు జిజ్ఞాస కలుగుతుంది. అంటే జ్ఞానం తెలుసుకోవాలనే తపన ఈశ్వరుని కృప ఉంటే జరుగుతుందండి, లేకపోతే రాదు. తెలుసుకోండి, ఈశ్వరుని కృప ఎవరికి ఉంటుంది? ఎవరు సత్కర్మాచరణ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారో వారికి చిత్తశుద్ధి వస్తుంది, వారికి ఈశ్వరుడి కృప వస్తుంది. ఆ కృప వచ్చిన వారికి జ్ఞానంపై ఆసక్తి కలుగుతుంది, వారి జ్ఞానాన్ని పొందగలరు. ఇది ప్రాసెస్. అందుకే తేనే సస్య విధీయత అనే మాట చెప్పాడు ఇక్కడ. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన మాటే శంకరులు కూడా చెప్పినటువంటిది.
ఆయన ఏం చెప్పారు అంటే, యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్థ్య సిద్ధిం విందతి మానవ. ఎవరి వలన సృష్టి స్థితులు జరుగుతున్నాయో ఆ ఈశ్వరుని తన కర్మతో అర్చించి జ్ఞానసిద్ధిని పొందుతాడు మానవుడు. చక్కటి 3 మాటలు. తన కర్మతో అర్చించి అంటే అర్పించి అని అర్థం ఇక్కడ. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో సత్కర్మాచరణ చేయాలి, అది ఒకటే మాట. అలా భగవత్పాదుల వారు బోధించి జ్ఞానానికి పద్ధతులు ఏర్పరిచి అలాంటి ఈశ్వరానుగ్రహం పొందాలి అంటే నీకు ఈశ్వరుడు అంటే ఏంటో తెలియాలి. తెలియకుండా ఈశ్వరుడు అంటే ఎవరండి? ఈశ్వరుడు అనే మాటకు అర్థం ఏమిటి? ఇవన్నీ తెలియాలి కదా. అది ఈశ్వరుని గురించి తెలుసుకుని ఈశ్వరుడిపై ప్రేమ పెంచుకోవడం ఏదుందో దానికి భక్తి అంటారు. ఈ భక్తి లేనిది జ్ఞానం రాదు. జ్ఞానం అంటే ఏమిటి? ఆ ఈశ్వరుడిగా చెప్పబడుతున్న వాడు ఎవడో కాదు, నాలోనే ఆత్మగా ఉన్నాడు. ఆత్మ అంటే ఏదో కాదు, నేనే ఆత్మ అంటే నేనే పరమాత్మనే జ్ఞానం మనకు ఇక్కడికి వస్తుంది. కానీ ఈశ్వరుని అనుసంధానించకపోతే జ్ఞానం ఎక్కడొస్తుంది? అందుకే భక్తి అనే దాన్ని తీసుకుని ఈశ్వరానుగ్రహం కోసమని ఈశ్వరుని మనం ఏ రూపాలతో ఉపాసిస్తామో అన్ని రూపాలపై స్తోత్రాలను అందించారు. కానీ శంకరుల సాహిత్యంలో 3వది ఏమిటి? స్తోత్ర వాంగ్మయం. మొదటిది భాష్య గ్రంథములు ప్రస్థానత్రయం, 2వది ప్రకరణ గ్రంథములు, 3వది స్తోత్ర వాంగ్మయం. ఈ స్తోత్రం ఎందుకు రచించారు? ఈశ్వరుని కృపమనం పొందడానికై, ఈశ్వరునిపై ప్రేమ పెరగడానికే. 2 ఆయనపై ప్రేమ పెరగాలి, ఆయన కృప మనకు లభించాలి. ప్రేమ పెరగాలంటే ఆయన విలువ తెలియాలి. విలువ తెలిసే జ్ఞానాన్ని స్తోత్రాల్లో పెట్టారు. ఆ ఈశ్వరుని మీరు అమ్మవారుగా కొలుచుకుంటే శివ సౌందర్యలహరి, ఆ ఈశ్వరుణ్ణి శివుడిగా కొలుచుకుంటే శివానందలహరి, ఆ ఈశ్వరుని విష్ణువుగా కొలుచుకుంటే విష్ణువు ఎన్ని రూపాలున్నా అన్నీ రచించాడు ఆయన. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అన్నాడు, గోవిందం పరమానందం అన్నాడు, భజే రామచంద్రం అన్నారు. ఇలాగా నారాయణుని యొక్క దివ్య స్వరూపాలపై రచిస్తూ విష్ణు స్తుతులు రచించారు. భజ గోవిందం కూడా అందులోకే వస్తున్నది. ఇక్కడ అక్కడితో ఆగేరా? శివుడు విష్ణువు శక్తి మాత్రమే కాకుండా నితాంత కాంత దంత కాంతి మంత కాంత కాత్మజం అచించ రూప మంతహీన మంతరాయ కుంతనం మృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమైకదంతమేవ తం విచింతయామి సంతతం. వినడానికి బాగుంది కదా, అర్థం అవడం తర్వాత అలా విని పాడాలనిపించేటట్టు చదివేటట్టు చేసేస్తాడండి ఆయన. ఆ 2 చేయగా మనకు పాపాలు పోయి అర్థం తెలుసుకొని బుద్ధి పుడుతుంది. అప్పుడు జ్ఞానుల్ని చేసేస్తాడు. అలా రచించాడు. అలాగా పైగా ఏ దేవతని ఎలా స్తుతించాలో ఆయనకు తెలుసు. దానికి తగ్గ ఛందస్సు, దానికి తగ్గ శబ్దం వేయడంతో ఆ స్తోత్రంలో ఆ దేవత మంత్రశక్తి ఉంటుంది. అందుకే స్తోత్ర పారాయణతోనే మనకు సిద్ధి కలిగేటట్టు ఎన్ని చేశాడు. దరిద్రాలు పోయేటువంటి కమలాత్మిక విద్య కనకధార స్తోత్రంలో పెట్టాడు. మొత్తం శ్రీ విద్యా మర్మములని సౌందర్యంలో నిక్షిప్తం చేశాడు. అదేవిధంగా కృష్ణ మంత్రమంతా గోవిందం పరమానందంలో చూపించాడు. ఒకటేమిటి? లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఏదైతే ఉందో అది నృసింహస్వామి యొక్క 32 అక్షరాల మహామంత్ర సారం అందులో ఉందండి. సామాన్య విషయం కాదు. అది ఎలాగా అంటే ఇప్పుడు నేను చెప్తే సమయం సరిపోదు. అలా ఆ మంత్రశక్తినంతటి అలా పెట్టాడు. రేపు నృసింహ జయంతి. నృసింహ భక్తుల్లో శంకర భగవత్పాదుల వారిని ప్రధాన స్థానంలో చెప్పాలి. ఎందుకంటే జ్ఞానభక్తుడు శంకరాచార్య, జ్ఞాని కదా. జ్ఞానంతో భక్తి ఆయనకుంది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తూ ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. నా భక్తుల్లో బాధలో ఉన్న భక్తులు కొందరు ఉంటారు, జ్ఞానం తెలుసుకోవాలన్న భక్తులు కొందరు ఉంటారు, ప్రయోజనం కోసం ఆశించే భక్తులు కొందరు ఉంటారు, జ్ఞానులైన భక్తులు ఉంటారు. జ్ఞాని ఎప్పుడూ భక్తుడుగానే ఉంటాడు, వాడు నాకు ఇష్టమైన వాడు అని చెప్పాడు. అలాంటి జ్ఞాన భక్తుల్లో గొప్పవాడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుని అనుగ్రహించిన స్వరూపం నరసింహ రూపం. అందుకే ఈయన జ్ఞానభక్తుడు గనక నరసింహతత్వం బాగా తెలిసినటువంటి వాడు గనకనే నారసింహతత్వంపై అంత అద్భుత రచన చేయగలిగాడు. ఇలా అనేక క్షేత్రములు పర్యటిస్తూ ఆ క్షేత్ర దేవతలపై ఈయన చేసిన స్తుతులు అద్భుతం. బాగా ఆలోచిస్తే అనిపిస్తుంది, భారతదేశంలో ఏ క్షేత్రంలో అడుగు పెడితే ఆ క్షేత్రంలో దేవతలు నన్ను ఈయన స్తోత్రం చేస్తే బాగుండు అని కోరుకునేవారు. ఎందుకంటే ఆయన కానీ స్తోత్రం చేస్తే నిలబడిపోతుంది, వాళ్ళు ఆనందిస్తారు. ఇలాగా ఎందరిపై ఎన్ని స్తోత్రాలు, ఎన్ని అష్టకాలు రచించాడు, ఎన్ని శతకాలు, అద్భుతమైన స్తోత్రవాంగ్మయాన్ని ఇచ్చిన మహానుభావుడైన. కనుక 3 భాగాలుగా చేయాలి శంకరుల రచనని. ఈ 12 ఏళ్ల వయసుకే ఈ వాంగ్మయం చాలా రచన చేశాడు ఆయన. ఇక్కడ చాలా తృప్తి చెంది మళ్ళీ కాశీక్షేత్రానికి వచ్చారు. అక్కడ ఋషుల అనుమతితో వచ్చి అక్కడ విద్యార్థులకి తాను రచించిన భాష్య గ్రంథంలో పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడే హిమాలయాల్లో ఒక సంఘటన జరిగింది. ఆయన శిష్యగణంతో వెళ్ళాడు కదా, అక్కడ గంగ ప్రవహిస్తోంది.
ఈ పక్కన శిష్యులు అనుకుంటున్నారు ఈయన ఎక్కువ పద్మపాదుడిని దగ్గర చేర్చుతుంటాడు, మమ్మల్ని దూరంగా పెడతారని. శిష్యుల్లో అసూయలు ఉంటాయి కానీ గురువులకు ఉండవు. ఎందుకంటే శిష్యులు ఇంకా ఎదగని వాళ్ళు కదా, వాళ్ళకి పాఠం చెప్పాను, నాకు అలాంటివి లేవయ్యా అని ఎలా చెప్తాడు, తెలివిగా చెప్పాడు. పద్మపాదుడికి ఎందుకు చెప్తున్నాడో వీళ్ళకి తెలియడం కోసం, అంటే సనందుడికి ఎందుకు చెప్తున్నాడో చెప్పడం కోసం. ఇందాక సనందుడి గురించి చెప్పుకున్నాం కదా. నాయన సనందాన్ని పిలిచేట, ఆయన గంగ కావలొడ్డునున్నాడు కానీ గురువుగారు పిలిచారు కదా అని వచ్చేసాడు గురుభక్తితో. ఆ వస్తున్న ఆయన కింద గంగ పద్మాలు పట్టి ఒడ్డు దాకా తెచ్చింది. గంగాదేవి స్వయంగా అడుగులు వేస్తుంటే పద్మాలు పట్టి ఒడ్డుకి తెచ్చింది, అందుకని పద్మపాదుడు అయ్యాడు. అంటే శంకరుల కృప మహిమ ఎలాంటిదో చూడండి. ఇక్కడ నుంచి సనందుడి పేరు మారిపోయింది పద్మపాదాచార్యులు. తర్వాత ఆయన సన్యాసాశ్రమం స్వీకారం చేస్తే ఇదే దీక్షానామం అయిపోయింది. అలాంటి పద్మపాదాదులతో కలిసి ఈయన ఒకసారి కాశీక్షేత్రంలో మణికర్ణిక దగ్గర వాళ్ళకి సూత్రభాష్యం అంటే బ్రహ్మసూత్ర భాష్యం చెప్తున్నాడు పాఠం. ఆ లోపల ఒక ముసలాయన వచ్చారండి, మహాపండితుడైన గొప్ప జ్ఞాని. ఆయన ఫలానా సూత్రానికి ఏం రాసావన్నాడు. ఈయన ఫలానాగా రాశానన్నాడు. దాన్ని ఆయన ఖండించేట, నువ్వు రాసింది ఇది కాదు ఇలాగా అంటే ఆ చెప్పిన దాన్ని ఈయన ఖండించాడు. మళ్ళీ ఆశ్చర్యకరంగా ఆ శాస్త్ర చర్చ జరుగుతూనే ఉంది. ఇక్కడున్న శిష్యులకు అర్థం కావట్లేదు వాళ్ళ మాటలు. అంటే ఎవరైతే వచ్చారని గొప్ప జ్ఞాని, ఆయనతో సమాన జ్ఞాని ఈయన. అది ఆయన చెప్పిన ప్రతిదానికి పై మాట చెప్తున్నాడు. ఇదంతా తెగేటట్లేదు ఇప్పటికీ. ఎంతవరకు ఇలా మాట్లాడతారో. ఇద్దరిలో ఎవరు చెప్పింది సత్యం అంటే ఇద్దరికిద్దరు గొప్పగానే మాట్లాడుతున్నారు. అయితే అక్కడ పద్మపాదుడు చెప్పాను, ఆయన ఉపాసకుడు, గొప్ప ఉపాసకుడు, నృసింహోపాసకుడు. ఆయన వచ్చిన ఆయన ఎవడు తెలుసుకోవాలని ఒక్కసారి స్వామిని ధ్యానించాడు, నృసింహస్వామిని. ఆయనకి తెలిసిపోయింది వచ్చిన వాడు వ్యాస భగవానుడు. ఏ వ్యాస భగవాను యొక్క బ్రహ్మసూత్రానికి శంకరులు భాష్యం రచించారో ఆ వ్యాసులు వారు. కనుక వెంటనే లేచి నిలబడి ఇక్కడ శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునఃపునః ఇది నమస్కారం చేసినాడు. ఇదిగో శంకరులే అంటే సాక్షాత్ శంకరుడే ఈ శంకరుడు, సాక్షాత్ నారాయణుడే ఈ వ్యాసుడు, వీళ్ళిద్దరికీ నమస్కారం అనగానే అప్పుడు అంతవరకు శాస్త్రం గురించి మాట్లాడుతున్న శంకరులు ఒక్కసారి దృష్టి పెట్టగానే ఆయన వ్యాసుడని తెలిసింది. వెంటనే లేచి నమస్కారం చేశారు. స్వామి, మీ సూత్రములుగా నేను భాష్యం రచించాను. ఎక్కడైనా మీ హృదయానికి విరుద్ధంగా నేను రచిస్తే మీరు చెప్పండి, దిద్దుకుంటానన్నాడు. మొత్తం చూసి ఎక్కడా ఏ తేడా నువ్వు తీయలేదు నాయన. నువ్వు చెప్పిన సత్యం చెప్పడం కోసమే నీతో వాదించానే తప్ప నువ్వు ప్రతిదీ కూడా సత్యమే రచించావు, నా హృదయాన్ని ఇందులో ప్రతిష్ఠించావు అనగానే నేను వచ్చిన పని అయిపోయింది. అది రచన చేసేసాను. మీరు అనుమతిస్తే మీ సమక్షంలో ఈ శరీరాన్ని మణికర్ణికా తీరంలో విడిచిపెట్టేస్తాను, వెళ్ళిపోతాను అన్నాడు. ఇక్కడ అప్పటికి ఆయన వయసు 16 ఏళ్ళు. నిన్న మహర్షులు ఆయన 8వ ఏట వచ్చి చెప్పిన మాట గుర్తుందా? 8 ఏళ్ళు, మరొక 8 ఏళ్ళు, మరో 16 అన్నారు. ఎందుకు అలా లెక్క చెప్పారో తెలుసా? ఇది రహస్యం. ఈ రహస్యం మీద ఒప్పుకుందా? భోజనం అయిపోయింది కదా, పర్వాలేదు. ఈయన లోకక్షేమం కోసం అవతరించాడు. ఎవరైనా భూమి మీదకి వస్తే వాళ్ళ కర్మల కొద్దీ అవతరిస్తారు, కర్మల కొద్దీ ఆయువు ఉంటుంది. కానీ శివుడు వచ్చాడు, ఆయన కర్మలే ఉంటాయి. ఋషులందరూ ప్రార్థన మేరకు వచ్చాడు కనుక 8 ఏళ్ళు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన అక్కడితో వెళ్ళిపోతే ఎలాగా అని మహర్షులందరూ వచ్చి వాళ్ళ తపస్సు ధారపోసి మరికి 8 ఏళ్ళు ఇచ్చారండి ఆయనకి. అది 8 + 8 అని చెప్పారు. 16 ఏళ్ళకి ఆయన భాషను చేసి కిందకు వచ్చి పాఠాలు కూడా చెప్పాడు. అప్పటికి 16 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు వ్యాసులు వారు, నువ్వు రచించినంత మాత్రాన్ని సరిపోదు, నీ రచన ఆచంద్ర తారార్కం ఉంటుంది, ఎందరో అజ్ఞానాన్ని పోగొడుతుంది. కానీ నువ్వు ఆసేతు సీతాతలం పర్యటన చేసి పరివ్రాజక ధర్మంతో ఈ జ్ఞానాన్ని ప్రతిష్ఠ చేయాలి. అందుకు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు అంటే మీకు తెలియంది ఏముందన్నాడు ఆయన. అంటే నా 16 ఏళ్ళ ఆయువు అయిపోయింది అని అర్థం. నా ఆయువులోంచి 16 ఏళ్ళు ఇస్తున్నాను, నువ్వు వెళతావు తిరుగుతావు అని చెప్పాడు. ఇక్కడ దానితో 32 ఏళ్ళు అయింది. అది తెలుసుకోవాలి. ఇక్కడ వ్యాస భగవానుడు ఆయనకు మరొక 16 ఏళ్ళు ఇచ్చాడు. ఎవరి కోసం? లోకక్షేమం కోసం. ఆయనకి ఏం కావాలంటే ఆయన ఎలాగో ముక్తుడే, జీవన్ముక్తుడే. ఆయనకి ఎందుకు? జీవన్ముక్తులైన ఒక మహాప్రయోజనం కోసం వచ్చినప్పుడు లోకల్లో సంచరిస్తారు. అప్పుడు ఆ మహానుభావుడు బయలుదేరినప్పుడు వేదం ప్రకారంగా సత్కర్మలు ఆచరించాలి. అది చిత్తశుద్ధికి మోక్షాన్ని ఇవ్వదు, చిత్తశుద్ధినిస్తుంది. చిత్తశుద్ధి లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే మోక్షం లేదు. కానీ కర్మ మార్గం నేరుగా మోక్షాన్ని ఇవ్వదు, కొంత మేరకు నిన్ను తీసుకెళ్తుంది. అది కర్మలతో మోక్షం ఇస్తుంది అనుకోకూడదుట.
నేను యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, వాటి వల్ల మోక్షం వస్తుందని రాదు. పుణ్యలోకాలు వస్తాయి. పుణ్యలోకాల వల్ల పుణ్యం క్షయమైతే మళ్ళీ కిందకు వస్తాం. కానీ పుణ్య సంస్కారములు ఉంటాయి కదా, చేసిన కర్మల సంస్కారములు, అవి తర్వాత ఉత్తమ జన్మలు ఇస్తాయి. ఆ ఉత్తమ జన్మలో మళ్ళీ గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. కనుక పుణ్యములు అవసరమే, కర్మ అవసరమే, కానీ వాటితోనే మోక్షం వస్తుంది అనుకోవద్దు. డైరెక్ట్గా రా. ఇది ఎలా అంటే, మన అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాం. మన ఇంటికి ఎవరు వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. వాళ్ళు వెళ్ళొస్తామని నేను చెప్తూ కారు ఎక్కారు. కారు ఎక్కగానే వాడు అనుకున్నట్ట ఈ కారులో అమెరికా వెళ్తాను అనుకున్నట్ట. ఎందుకంటే వాడు కారుతో మాట చెప్పాడు అమెరికా వెళ్తున్నానని. కనుక అమెరికా వెళ్ళాలంటే ఏది ఎక్కాలి చెప్పండి? కారు. కానీ ఎక్కవలసింది విమానం. విమానాశ్రయం వరకు కారు, తర్వాత ఏమెక్కాలి? విమానమే తీసుకెళ్తుంది. కనుకనే విమానం దాకా కారు ఎలాగో జ్ఞానం వరకు కర్మ అలాగా. ఇది తెలుసుకోండి. ఎలాగైతే ఈ కారుతోనే అమెరికా వెళ్ళమో కర్మతోనే మోక్షం రాదు. అలాగని అమెరికా మోక్షధామం నేను చెప్పట్లేదు, కానీ ఉపమానం కోసం చెప్పాను ఇక్కడ, అంతే. ఇక్కడ కనుకనే జ్ఞానం వల్లనే కైవల్యం. జ్ఞానానికి కర్మ సహకరిస్తుందే తప్ప కర్మతో మోక్షం రాదు. ఇది ఆయన ప్రతిపాదన. అంతేగాని కర్మలు మానేయమని చెప్పడు. సత్కర్మలు ఆచరించాలి. ఎవరు ఆశ్రమానికి తగ్గవాళ్ళు, బ్రహ్మచర్యాశ్రమానికి తగ్గట్టు గృహస్థాశ్రమానికి కర్మ ఆచరించాలి. అలాగే అన్ని వర్ణాల వారు వారి వర్ణానికి తగ్గ కర్మ చేయాలి. చేసిన కర్మ భగవదర్పణ బుద్ధితో చేస్తే అప్పుడు చిత్తశుద్ధి, ఏకాగ్రత వచ్చి జ్ఞానం వస్తుంది. అది పొందిన వారు మోక్షం పొందుతారు. ఎవడైనా ఇలా పొందవచ్చు వారి వారి కర్మలు ఆచరించి. ఇది కానీ కొందరు అప్పుడు ఎలా అనుకునేవారంటే, కర్మలు ఆచరిస్తేనే మోక్షం కనుక పొద్దుటి నుంచి సాయంకాలం వరకు రకరకాల కర్మలు పెంచుకుంటూ యజ్ఞయాగాది కర్తవులు చేస్తూ ఇదే మోక్షం ఇస్తుందని భ్రాంతిలో ఉన్నారు. అది అవసరమే, కానీ దాంతో పూర్తిగా మోక్షం అనేది దానికి మాత్రం అది పూర్తిగా సహకరించదు. నా కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు అని ఉపనిషత్తు చెప్తుంది కదా. కానీ కర్మే మోక్షం ఇస్తుందన్న జ్ఞానులు ఉన్నారు అప్పుడు, పండితులు. ఈ పండితులు అలా అనుకుంటున్నారు కనుక వాళ్ళ వాదన ఖండించాలి. అలా ఖండించాలంటే నువ్వు ఒక పని చేయి. కుమారుల భట్టును మహానుభావుడు పుట్టాడు, కుమారస్వామి వంశతో పుట్టాడు ఆయన. అప్పుడు అనేక మంది నాస్తికులే వేదం చెప్పిన కర్మల్ని విడిచిపెట్టేశారు. కర్మలు విడిచిపెడితే భ్రష్టులైపోతారు. కర్మల ద్వారా మోక్షం రాదు. అప్పుడు ఏం చేయాలి? కర్మను మానేయాలా? నిష్కామంగా చేస్తే అది పనికి వస్తుంది. అది తెలియదు. మొత్తానికి కర్మలంపటులై ఉన్నటువంటి వాళ్ళు, అంటే కర్మలు చేస్తూ అసలు జ్ఞానం కానీ విచారణ కానీ లేకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు మోక్షం పొందరు. కేవలం కర్మలు చేస్తూ వేదం చదవడం, యజ్ఞయాగాదులు చేస్తే పుణ్యం అది. అందుకని మోక్షం దానివల్ల రాదు. కానీ ఆ మహానుభావుడు కుమారుల భట్టు ఈ కర్మలన్నిటినీ తెలియజేస్తూ కర్మ సిద్ధాంతాన్ని అంతటి గ్రంథములుగా రచించాడు. దీన్ని కర్మ మీమాంస అంటారండి. వేదంలో పూర్వ భాగం కర్మ, ఉత్తర భాగం జ్ఞానం. ఈ కర్మే మోక్షం ఇస్తుందని చెప్పినటువంటి వాడు జైమిని మహర్షి. ఆయన వ్యాస శిష్యుడే. ఆ జైమిని రచించిన దానికి భాష్యం రచించిన వారు శాబర భాష్యం, దానికి వార్తికం రచించిన వాడు కుమారుల భట్టు. కుమారుల భట్టు ఆ కర్మనంతటి ప్రతిష్ఠ చేసినటువంటి వాడు. అలాంటి మహానుభావుడు ఒకానొక కారణం చేత ప్రాయశ్చిత్త కర్మ చేసుకుంటూ తుషాగ్ని అని ఊకతో మంట పెట్టుకుని అందులో శరీరాన్ని త్యజించడానికి సిద్ధమయ్యాడు. ఆయన వద్దకు వెళ్ళి ఆయనతో వాదించి తాను రచించిన బ్రహ్మసూత్రాలకు ఆయన చేత భాష్యం రాయించాలనుకున్నాడు. తాను భాష్యానికి ఆయన చేత భాష్యం. తద్వారా ఒక పండితుడు ఆమోదిస్తే ప్రపంచం ఆమోదిస్తుంది. కుమారుల భట్టు అటువంటి పండితుడు గనక కర్మ గొప్పతనాన్ని చెప్పిన కుమారుల భట్టు జ్ఞానం వల్లే మోక్షం ఇస్తుందని ఆయన చేత రాయించాలి. ఆయన ఆమోదిస్తే ప్రపంచం ఆమోదిస్తుంది అనుకుని కుమారుల భట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఆయన ఒక ప్రాయశ్చిత్త కర్మకై శరీరాన్ని త్యజించడానికి సిద్ధమయ్యాడు. ఆయన మహానుభావ, నీ మీద ఎంతో ఆశలు పెట్టుకుని వచ్చాను. అక్కడెక్కడ కాశీ నుంచి ఇక్కడ ప్రయాగ వరకు వచ్చాను నేను. అది ప్రయాగ క్షేత్రం. అక్కడ తుషాగ్ని అని ఊకతో మండించిన మంటలో ఉన్నాడు కుమారుల భట్టు. ఆయన వద్దకు వచ్చారు భగవత్పాదుల వారు. నువ్వు నా భాష్యానికి వార్తికం రాయాలి అన్నాడు. ఇక్కడ అప్పుడు పుస్తకం ఏది ఇవ్వన్నాడు. తుషాగ్ని నుండి చూశాడు. ఎంత గొప్ప గ్రంథమా, దీనికి ఎన్నో వార్తికాలు రాయాలి నాకు అనిపిస్తుంది, కానీ నేను ఒక లక్ష్యంతో శరీరాన్ని త్యజిస్తున్నాను. దీనివల్ల నాకు ఒక ఉత్తమ గతి వస్తుంది నాకు తెలుసు. కనుక ఇది ఇప్పుడు విరమించి నీ గ్రంథానికి నేను భాష్యం రచించే అవకాశం లేదయ్యా. నా శిష్యుడు ఒకడు ఉన్నాడు మహానుభావుడు, కర్మ మార్గమే గొప్పని ఇప్పటికీ వాదిస్తుంటాడు. ఎప్పుడు యజ్ఞాలు కర్మలే చేస్తుంటాడు. ఆయన వద్దకు వెళ్ళి వాదనతో ఆయన నువ్వు జయించి కర్మ నేరుగా మోక్షాన్ని ఇవ్వదు అని ఒప్పించి జ్ఞానమే మోక్షం ఇస్తుందని ఆయన చేత నువ్వు ఒప్పించి ఆయన నువ్వు సన్యాసిగా మార్చు.
ఆయన చేతి ఈ గ్రంథానికి రాయించు. ఇది చెప్పాడు ఎవరు? కుమారుల భట్టు. నువ్వు ఇక్కడికి వచ్చావు, నీ సమక్షంలో శరీరం త్యజిస్తాను. సాధారణంగా కాశీ వెళ్తే ఈశ్వరుడి సన్నిధిలో శరీరం పోతే ఉత్తమ గతి వస్తుందంటారు. ఆ ఈశ్వరుడే నీ రూపంలో నా దగ్గర వచ్చాడు, నీ సన్నిధిలో ఈ శరీరాన్ని త్యజిస్తాను అని చెప్పి కుమారుల భట్టు దేహత్యాగం చేశాడు. అక్కడి నుంచి ఈయన మండనమిశ్రుడున్న ఊరికి చేరుకున్నారు. ఎవరు? శంకర భగవత్పాదుల వారు సశిష్యంగా, అంటే శిష్యులతో సహిత. మండనమిశ్రుడు ఊరి పేరు మాహిష్మతి నగరం. ఇది బీహార్ ప్రాంతంలో ఉన్నది అని చెప్తారు. ఇక్కడ అక్కడికి చేరుకున్నాడు ఆయన. చేరుకునేటువంటి మండనమిశ్రుడు తద్దినం పెడుతున్నాడు. ఈయన యోగశక్తితో వాళ్ళ ఇంట్లో ప్రవేశించాడు. మండనమిశ్రుడు కర్మ మార్గంలో ఉన్నవాడు కదా. సన్యాసి కర్మను విడిచిపెడితే సన్యాసి అవుతాడు. కనుక సన్యాసిని చూడగానే ఆయనకి కోపం కలిగింది. ఎవరికి? మండనమిశ్రుడికి. కర్మను విడిచిపెట్టిన సన్యాసి ఇతడు ఇక్కడికి రావడం ఎందుకు అని కోపంగా చూశాడు. కానీ అక్కడ భోక్తలుగా వచ్చిన వాడు మహా ఋషులు. వాళ్ళు ఏమన్నారంటే, తప్పు నాయన, ఆయన మహాత్ముడు, ఆయన ఏమీ నిందించకు, నువ్వు భోక్తలు తద్దినం అయిపోయిన తర్వాత ఆయన భిక్ష ఆయనకి పెట్టన్నారు. ఇక్కడ తద్దినం అయిపోయిన తర్వాత అప్పుడు ఈయన అడిగాడు, నీకేం భిక్ష ఇవ్వాలని? వాద భిక్ష ఇవ్వన్నాడు. అంటే కర్మ వల్లే మోక్షం అనేది ఈయన సిద్ధాంతం, జ్ఞానం వల్లే మోక్షం అనేది ఆయన సిద్ధాంతం. వేదం కర్మనే గొప్పగా చెప్తోంది కానీ జ్ఞానం గురించి చెప్పలేదు అని ఆయన ప్రతిపాదించారు. ఈయన ఏమిటి? జ్ఞానమే మోక్షం ఇస్తుంది, వేదం చెప్తుంది. ఇద్దరికి ప్రమాణం మాత్రం వేదం. ఎప్పుడైనా వాదం చేసేటప్పుడు ఇద్దరికి ఒక స్టాండర్డ్ ఉండాలండి. ఆ స్టాండర్డ్ ఏమిటి? వేదం. అలా వాళ్ళిద్దరూ వాదన. ఈ వాదనలో సులభంగా మండనమిశ్రుని జయించారు శంకర భగవత్పాదుల వారు. ఆ జయించి మండనమిశ్రుణ్ణి వాదం ముందే చెప్తాడు, నేను కానీ ఓడిపోతే సన్యాసం స్వీకరిస్తానని చెప్పాడు ఆయన. శంకరుడు నేను కానీ ఓడిపోతే మరి గృహస్థాశ్రమానికి వస్తానన్నాడు. ఏమండి, గృహస్థు సన్యాసి అవుతానంటే తప్పులేదు, కానీ సన్యాసి తిరిగి గృహస్థ అవుతాను అనకూడదు. మరి శంకరుడు ఎందుకు అలా అన్నారు? ఆయనకు తెలుసు, తాను పరమ సత్యాన్నే చెప్తున్నాను కనుక తనకు అవస్థ రాదని ఆయనకు తెలుసు. అది తెలుసు, గొప్ప విషయం. ఇప్పుడు ఎవరు గెలిచారు? శంకరులే గెలిచారు. గెలిచినందుకు మండనమిశ్రుడు సన్యాసం స్వీకరించాలి. అప్పుడు మండనమిశ్రుడు సురేశ్వరాచార్య అనేటువంటి నామం చేత సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. ఇప్పుడు ఇద్దరు శిష్యులకు అది చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆయన ప్రయాణం చేస్తూ వరుసగా ఒక్కొక్క క్షేత్రం దర్శిస్తూ వస్తున్నారు. ఈ భూమిని పావనం చేశారు ఆయన. అలా వస్తూ వస్తూ క్రమంగా శ్రీశైల క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ మల్లికార్జునునిపై ఆయన చూసి పరమానంద భరితుడి కొద్ది కాలం అక్కడ ఉండి శివానంద నగర్ రచన అక్కడే చేశారు ఆయన. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్ సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనస్సేవ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. అక్కడ మహానుభావుడ గుహల్లో సాధన చేస్తూ యోగ తారావళి అని గ్రంథాన్ని రచించారండి. అంటే యోగ శాస్త్రం అంతా రచించారంటే శంకరుడికి తెలియని శాస్త్రం ఉందా? మోక్షానికి వేదం ఏవేవి ఉపాయాలుగా చెప్తుందో వాటన్నిటి మీద రచన చేసిన మహానుభావుడు ఇక్కడ. అది యోగము కూడా అవసరమే, కానీ యోగంతో కూడా నేరుగా మోక్షం రాదు. యోగం చిత్తాన్ని శుద్ధి చేసి నిగ్రహించి జ్ఞానానికి సహకరిస్తుంది తప్ప నేరుగా ఇవ్వదు. కర్మ కానీ యోగము కానీ ఉపాసన కానీ నేరుగా మోక్షాన్ని ఇవ్వవు. కర్మను నిష్కామంగా చేయాలి, ఉపాసనని కూడా ప్రీతిగా చేయగలగాలి, యోగాన్ని సహకార సాధనగా చేయగలిగితే అప్పుడు నీకు జ్ఞానానికి అవసరమైన స్థితి ఏర్పడుతుంది అని శంకరుల యొక్క ఉద్దేశం. ఇది యోగతారావళి యోగ శాస్త్రం అండి. అత్యద్భుతమైన గ్రంథం రచించారు. ఆ సమయంలోనే కాపాలికుడు ఆయన కపాల తంత్రంలో ఒకానొక వీర తంత్రం, అది వైదికమా అవునా కదా పక్కన పెట్టి వాళ్ళలో కొన్ని నియమాలు ఉన్నాయి. అదేమిటి అంటే బలులు. ఆ బలుల్లో ఏం చెప్పారంటే గొప్ప చక్రవర్తి తలైనా బలి ఇవ్వాలి, లేకపోతే ఒక బ్రహ్మజ్ఞాని తలనైనా బలిస్తే సిద్ధి లభిస్తుందని వాళ్ళకి వెతుకుతున్నాడు. ఇప్పుడు చక్రవర్తులు దొరకరు, అప్పుడే కలికాలం వచ్చేసింది. బ్రహ్మజ్ఞాని ఎవడైనా దొరుకుతారంటే శంకర భగవత్పాల్ వారు కనబడ్డారు. ఆయన దగ్గరికి ఏమనుకోకండి, మీ తలిస్తారని నాకు అడిగాడు. ఎవడైనా అడుగుతాడండి? ఆయన చిన్న నవ్వు నవ్వి అలాగే వెళ్ళిపోయే శరీరమే నీకు పనికొస్తుంది అంటే, రేపు ఇక్కడ ఉన్నప్పుడు రా, మా శిష్యులు ఎవరు ఉండకూడదు, దగ్గరుంటే నిన్ను బతకనివ్వరు వాళ్ళు, అలా నువ్వు చూసుకో అన్నాడు. చెప్పిన ప్రకారంగా మరుసటి రోజున ధ్యాన సమాధిలో ఉండగా ఆ కాపాలికుడు కత్తి పట్టుకుని వచ్చాడు శంకర భగవత్పాల్ వారి వద్దకు. ఆ సమయంలో కింద కృష్ణవేణి ప్రవహిస్తుంది, మనకి పాతాళగంగట్ట. అక్కడ స్నానం చేస్తున్నారు శిష్యులు. ఇక్కడున్న పద్మపాదుడికి
అక్కడ వెళ్ళిన వాడి విషయం తెలిసిందండి. వెంటనే నారసింహస్మరణ చేశాడు ఆయన. నారసింహస్మరణ చెయ్యడం ఆలస్యం, శంకరులు ఎదురుగా నరసింహుడు ఆవిర్భవించి ఆ కాపాలికుడిని చీల్చి చెండాడాడు. చూశారు ఇక్కడ. అంటే బ్రహ్మజ్ఞానులు తమను తాము మైమరచిపోయిన వారిని పరమాత్మ ఎలా కాపాడుకుంటాడో అనే దానికి పెద్ద నిదర్శనం ఇక్కడ కనబడుతున్నది. అలా చీల్చి చెండాడినటువంటి నరసింహస్వామిని చూడగానే శంకరులు పరవశించి చెప్తున్న శ్లోకం మనం కూడా నృసింహ జయంతి సందర్భంగా ఒక్కసారి చెప్పుకుందాం. కల్పాంతో జృంభమాన ప్రమత పరివృఢ ప్రౌఢలాలాటవర్ణి జ్వాలాలీఢ త్రిలోకీ జనిత చటచటాధ్వాన ధిక్కార ధుర్య మధ్యే బ్రహ్మాండ భాండోదర కుహరమనేకాంత్య దుస్థామవస్థాం స్థ్యానస్థ్యానో మమాయం దళయతు దురితం శ్రీ నృసింహాట్టహాస శ్రీ నృసింహాట్టహాస. నృసింహుడి అట్టహాసం మా పాపములు పోగొట్టుగాక అంటూ ఈ శ్లోకంలోనే నరసింహుడు కనబడేట్టు రచించారు. ఆ రచిస్తూనే ఆ మహానుభావుడు శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని రచించాడు. ఇలా కాపాలికుడు సంహరింపబడ్డాడు అక్కడ. తర్వాత పద్మపాదాచార్యులతో తోటి శిష్యులు అన్నట్ట, నీకంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని. నేను భగవత్పాదుల వద్ద వారికి రాకముందే నేను నృసింహోపాసన చేసిన వాడిని, ఆయన అనుగ్రహం జరిగిందని చెప్పాడు. అక్కడ నుంచి శంకరులు అలా వెళ్తూ వెళ్తూ గోకర్ణం అనే క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ మహాబలేశ్వరుడని శివుడు ఉన్నాడు. ఆయన్ని అర్చన చేసి అటు నుంచి దగ్గరలో హరిహరాత్మక క్షేత్రం ఉందండి, ఇప్పటికీ ఉంది. శంకరనారాయణ క్షేత్రం అంటారు. ఇటు ఒకే మూర్తులు, ఇటు శంకరుడు అటు విష్ణువు ఉంటారు. వారిని స్తుతించాడు ఆయన. అక్కడి నుంచి క్రమంగా మునిప్రవీరో ముదితాత్మకామో మూకాంబికాయా సదనం ప్రతస్థే. అక్కడి నుంచి మూకాంబికా క్షేత్రానికి చేరుకున్నారు. ఇప్పటికీ మనకు మూకాంబికా అని క్షేత్రం ఉంది. శంకర భగవత్పాదుల వారు అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆశ్చర్యకరమైన లింగం అండి అది. ఈ శ్రీచక్రంలో బిందువు స్వరూపమే ఆ లింగం. ఇది రహస్యం, శివశక్తి ఐక్య రూపం. అందుకే అందులో మధ్యలో ఒక రేఖ కనబడుతుంది. ఆ రేఖలో ఎడంవైపు అమ్మవారు, కుడివైపు అయ్యవారు కలిపి ఒకటే లింగముగా కనబడతారు. అక్కడ ఆయనకి శ్రీ విద్యా రహస్యములన్నీ గోచరించి రాజరాజేశ్వరి సాక్షాత్కారం జరిగింది. వెంటనే శ్రీ విద్యా మర్మములన్నీ మేళవించి ఆ క్షేత్రంలో ఆయన అమ్మవారికి చతుషష్ఠి ఉపచార పూజ స్తోత్రం రచించాడు. 64 శ్లోకాల అద్భుతమైన గ్రంథం అక్కడ రచన చేశారు. అందులో ఆయన చెప్పింది ఏమిటో విద్యార్థులు వారు చెప్తున్నారు. శ్రీచక్ర షట్చక్రయో పురోధ శ్రీచక్ర మన్వోరపి చింతితైక్యం చక్రస్య మంత్రస్య తతస్తవైక్యం క్రమాదనుధ్యాయతి సాధకేంద్ర అన్నారు ఇక్కడ. అంటే శ్రీచక్రము, మనలో ఉన్న షట్చక్రములు, అలాగే శ్రీచక్రము శ్రీ విద్యా మంత్రము. అంటే శ్రీచక్రంతో 2 అనుసంధానించాలి. ఒకటి మన శరీరంలో ఉన్న చక్రములు, ఇంకొకటి శ్రీ విద్యా మంత్రం. అది పంచదశ కావచ్చు, షోడశ కావచ్చు, మహాషోడశ కావచ్చు. వాటికి శ్రీచక్రానికి అన్వయం ఏమిటి, దానికి మన శరీరానికి అన్వయం ఏమిటో తెలియజేస్తూ గ్రంథ రచన చేశారు అని చెప్పారంటే సౌందర్యలహరి ఇత్యాది రచనలు కూడా వాటి యొక్క స్వరూపమే చెప్పారు. ఇలా ఉంటూ ఉండగా క్రమంగా బలి అనబడి అగ్రహారానికి చేరుకున్నారు. అగ్రహారంలో పండితులందరూ ఆయన దగ్గరికి చేరుకున్నారు. అందులో ప్రభాకర శాస్త్రి అనే మహాపండితుడు ఉన్నాడు. ఆయన కర్మమీమాంసా శాస్త్రంలో పండితుడు. ఇందులో మనం చెప్పుకున్నాం కదా, మండన మిశ్రుడు ఇత్యాదులు ఆ మార్గానికి చెందిన మహాపండితుడు. కానీ వాళ్ళ గురువులే శంకరులకు పాదాక్రాంతులు అయ్యారని తెలుసుకుని తాను కూడా వచ్చి ఆయన పాదాక్రాంతులు అయ్యాడు. ఆయనకు పిల్లవాడు ఉన్నాడు. వాడు పుట్టిన దగ్గర నుంచి మాట్లాడట్లేదు, నోట మాట రాదు, జడుల్లో అలా చూస్తూ ఉంటాడట. ఈయన మహామహిమానుభతుడు కదా అని ఈ దగ్గరికి తీసుకొచ్చి, ఈ పిల్లవాడు జడుల్లో ఉన్నాడండి, మూర్ఖుడు, మీ అనుగ్రహం చేత ఈయనకి జ్ఞానం రావాలి అంటే శంకరులు యగాదిగా చూశారు. కష్టం ఎవడివయ్యా నువ్వు, కిమేవం జడవత్ ప్రవృత్త, జడుల్లాగా ఎందుకుంటున్నావు అని అడిగాడు. అడగ్గానే అంతవరకు మాట్లాడిన పిల్లవాడు శంకరుల దగ్గర మొదలుపెట్టి వేదాంత శాస్త్రాన్నంతటి కొన్ని శ్లోకాల్లో చెప్పేశాడు. కొద్ది శ్లోకాల్లో నా అహం జడ, నేను జడుణ్ణి కాను, జడము నా వల్ల పనిచేస్తుంది అన్నాడు. అప్పుడే తెలిసిపోతుంది ఈయన సామాన్యుడు కాడని. శరీరం జడం, అవునా కదా చెప్పండి. మరి తల ఊపేరే జడం కాదు అంటే తల ఊపకపోతే జడం, నిద్రపోయినప్పుడు శరీరం జడమే, అంతే కదా. ఇక్కడ కొంతమంది వింటూ అలా ఉంటారు, అది జడం. శరీరం జడమే,
కానీ శరీరం చైతన్యం దేని వల్ల పొందుతుంది? ఇది ఆలోచించాలి. నాహం జడ కింటు జడ ప్రవర్తతే మత్ సన్నిధానేన నసందిహే గురో. ఒక్క శ్లోకం చాలండి, వరుసగా కొన్ని శ్లోకాలు చెప్పాడు ఆయన. జడము నేను కాను అంటే జడమైన శరీరం నేను కాను. మీరేమన్నారు? జడుడా నువ్వెవరు అని అడిగారు. నేను జడుణ్ణి కాను. జడం నా వల్ల పనిచేస్తుంది. అంటే జడమైన శరీరం ఏ చైతన్యం వల్ల పనిచేస్తుందో ఆ చైతన్యం నేను. జడమైన ఇంద్రియాలు నేను కాను, జడమైన ప్రాణాలు నేను కాను, జడమైన మనస్సు నేను కాను. కనుక చైతన్యంగా కనబడటానికి కారణమైన ఆత్మ నేను, అదే బ్రహ్మము. ఇది చెప్పాడు. అనేక శాస్త్రాలు మధిస్తే కానీ తెలియనటువంటిది, ఎన్నో సాధనలు చేస్తే కానీ తెలియని బ్రహ్మజ్ఞానాన్ని అలవోకగా కొద్ది శ్లోకాల్లో చెప్పగానే ఇప్పుడు ఏమంటావు? నీ కొడుకు మూర్ఖుడా అని అడిగాడు. లెంపలేసుకున్నాడు. నాకంటే గొప్ప జ్ఞాని, ఇంత జ్ఞానిని మాకు తెలియదే, మరి ఇంతసేపు మౌనంగా ఎందుకున్నాడు అంటే మూర్ఖుడికి చెప్పవలసిన అవసరం లేదు, మౌనంగా ఉన్నాడు. ఇది తెలుసుకోవాలి. జ్ఞాని మూర్ఖులతో మాట్లాడతాడా? పండితుని సర్టిఫికేట్ కావాలి వారికి. తాను ఏ లెవెల్లో ఉన్నాడో ఆ లెవెల్ వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళ లెవెల్ ఈ ప్రపంచం, ఇందులో సుఖపడడం, కర్మలు చేసుకోవడం, పాపాలు పుణ్యాలు ఉంటే తిరగడం, ఇంతే వీళ్ళకి. జ్ఞానం తెలుసుకునే స్థాయి లేదు వీళ్ళకి. వాళ్ళకి చెప్పవలసిన అవసరం తనకు లేదు. ఇది అందుకు మౌనంగా ఉన్నట్టు. నీ పిల్లాడు సామాన్యుడు కాడయ్యా, నీకు గుర్తుందో లేదో మీ ఆవిడకి తెలుసు. పిల్లవాడు పుట్టినప్పుడు, చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు మీ ఆవిడ నదీ స్నానానికి వెళ్ళింది. పిల్లవాడితో నదీ స్నానం చేయలేదు. ఎవరికైనా అప్పగించి వెళదాం అనుకున్నది, ఎవరూ కనబడలేదు దగ్గర. అక్కడ ఒక సిద్ధపురుషుడు తపస్సమాధిలో ఉన్నాడు. ఆయన దగ్గర పిల్లాడిని పెట్టి ఆమె స్నానానికి వెళ్ళి వచ్చేటప్పటికల్లా ఆ పిల్లాడు పాకుతూ నదిలో పడిపోయాడు. అప్పుడు ఆవిడ వెళ్ళి ఏడుస్తూ ఏడుస్తూ గట్టిగా, నీకు అప్పగించి వెళ్ళారు కదా, నువ్వేం చేసావని మహర్షిని పట్టుకుందండి. అతను సమాధి స్థితిలో ఉన్నాడు. ఈ ఏడుపుకి బయటకు వచ్చాడు ఆయన. ఏమైందమ్మా అన్నాడు. నా పిల్లాడు చనిపోయాడని. ఈ లోపల జాలర్లో వెళ్ళి చనిపోయిన పిల్లాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టారండి. అప్పుడు మృతుడైపోయాడు. ఈమె భోరమని ఏడుస్తుంది. ఇది చూసిన మహానుభావుడు ఈమె దుఃఖం పోగొట్టాలని ఈ శరీరాన్ని పరిత్యజించి పరకాయ విద్యతో అతడిలో ప్రవేశించాడు. అతడే నీ పిల్లవాడినైనా ఇప్పుడు జడుడుగా నువ్వు అనుకుంటున్నవాడు ఆయనే అని చెప్పగానే, మరి ఇన్నేం చేయాలి? ఇంత జ్ఞానం నువ్వేం చేస్తావు? నాకు ఇచ్చేయన్నాడు శంకరుడు. వెంటనే ఆయన చేరిపోయాడు. ఆయన మరొక 3వ శిష్యుడిగా చేరాడు. ఆయన పేరే వేదాంత విద్యని అరచేతలు ఉసిరికాయలా చెప్పాడు కనుక ఆయన పేరు హస్తామలకాచార్యులండి. ఇది 3వ శిష్యుడు. ఆ తర్వాత ఆయన క్రమంగా ఈ శిష్యులతో కలిసి వెళుతూ పద్మాంగ్రి ముఖ్యై సమమాప్త కామః క్షోణీపతి శృంగగిరిం ప్రతస్థే. క్రమంగా ఆయన శృంగేరికి చేరుకున్నారు వీళ్ళందరితో కలిసి. వచ్చేటప్పటికల్లా ఆ చోటు చూసి ఆశ్చర్యపోయాడు ఆయన. అక్కడ ఒక పాము నీడలో కప్ప ప్రసవిస్తుంది. పాము పడగ నీడలో కప్ప ప్రసవిస్తుంది. అంటే దాని కప్పకి సేఫ్ ప్లేస్ ఏమిటి? పాము పడగ నీడ. చూశాడు. అంటే సహజ వైరం కూడా లేని పవిత్ర తపోభూమి ఇది అని చూసి ఒక్కసారి ధ్యానంలోకి వెళితే ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన చోటు ఇది అని తెలుసుకున్నాడు. ఈ చోట కొంతకాలం ఉండాలి అనుకున్నాడు. అంతేకాదు ఆయన అప్పుడు అనుకున్నది ఏమిటంటే, ఏ బ్రహ్మ విద్యను తాను ప్రతిష్ఠ చేశాడో, అంటే రచించిన సాహిత్య రూపంలో ఇచ్చాడు. ఇది అంత ప్రపంచానికి వెళ్ళాలంటే బ్రహ్మ విద్య అధిదేవత అని జగన్మాత కటాక్షించాలి. అందుకే జగన్మాతని ప్రార్థన చేస్తే ఆ జగన్మాత అక్కడ ప్రత్యక్షమైంది. ఆ జగన్మాత బ్రహ్మ విద్యాది దేవత, ఆవిడే శారదామాత. ఆ శారదామాత ప్రత్యక్షమైంది. ఒక చేత్తో కలశాన్ని, ఒక చేత్తో అక్షమాలని, ఒక చేత్తో చిన్ముద్రని, ఒక చేత్తో పుస్తకాన్ని పట్టుకుని ముంజేతికి చిలక ఉన్నటువంటి అద్భుతమైన శారదా రూపం సాక్షాత్ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన శ్రీ విద్యాధిదేవత అయిన జగన్మాత యొక్క రూపమే ఆ తల్లి శారదామాత. అమ్మా, నువ్వు సర్వ జగత్తుకి జ్ఞానాన్ని అందించేలాగా అనుగ్రహించాలి. ఎందుకంటే పుస్తకాలు చదివితే జ్ఞానం రాదు, నీ దయ రావాలి. కనుక నేను 2 శారదలు ఇవ్వాలి లోకానికి. ఒకటి అధ్యయన శారద, రెండవది ఆరాధ్య శారద. అధ్యయన శారద అంటే రచించిన సాహిత్యమంతా అధ్యయన శారద. ఈ అనుగ్రహం కావాలంటే ఆరాధ్య శారదగా నువ్వు ఇక్కడ నెలకొని ఉండాలమ్మా అంటే, సరేనైనా నా బొమ్మ నువ్వు చెక్కు, దానిలో ఉంటానని చెప్తున్నాడు. అప్పుడు శంకర భగవత్పాదుల వారు ఒక చందనంతో అమ్మవారి మూర్తిని మలచి తాను స్వయంగా శ్రీచక్రాన్ని లేఖనం చేసి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠ చేశాడు ఆ మహానుభావుడు. ఇక్కడ అదే శృంగగిరిలో ఉన్న భజే శారదాంబాం అజస్రం మదంబాం అలా ప్రతిష్ఠ చేసి అక్కడ కొంతకాలం తపస్సు చేశాడు ఆ మహానుభావుడు.
అద్భుతమైన ఆలయాన్ని అక్కడ నిలిపాడు. యా శారదాంబేత్యభిధాం వహంతి కృతాం ప్రతిజ్ఞాం ప్రతిపాలయంతి అద్యాపి శృంగేరిపురే వసంతి ప్రజ్యోతతే భీష్టవరాన్ దిశంతి అన్నాడు ఇక్కడ. అద్యాపి ఇప్పటికీ ఉన్నది శంకరులు ప్రతిష్ఠించినటువంటి శారదామాత. ఆ శృంగేరిలో ఉన్నప్పుడు కొంతకాలం ఆ శిష్యులతో ఉంటూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు శిష్యులకు ఒకసారి పాఠం నేర్పుతున్నారు. అలా ప్రతిరోజు పాఠం చెప్తూ ఒకరోజు పాఠం చెప్పడం ఆలస్యం చేశారు ఆయన. శిష్యులందరూ ఎదురుగా కూర్చున్నారు. గురువుగారు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అంటే చూశారు. ఏం లేదయ్యా, మన దగ్గర గిరి అని శిష్యుడు ఉన్నాడు, ఆయన ఇంకా పాఠానికి రాలేదు, ఆయన వస్తే చెప్దాము అన్నాడు. వెంటనే ఒకరు కూర్చొని నవ్వుకుంటున్నారు. గిరి అనే శిష్యుడు పని ఏమిటంటే ఆయన గురువు గారంటే విపరీతమైన ప్రేమ, కానీ ఆయన ఏం చెప్పినా అర్థం కాదు. ఎప్పుడు పాఠం చెప్పినా ఒక స్తంభం చాటు చూసుకుని నిద్రపోవడం తప్ప ఏం చేత కాదు అతనికి. కానీ గురుసేవ మాత్రం విపరీతం చేసేవాడు. ఆయన బట్టలు ఉతకడం, ఆయనకి పరిచర్య చేయడం ఎప్పుడు చేసేవాడు. ఆయన వస్తే పాఠం చెప్తానన్నాడు ఆయన. దానితో శిష్యులకు నవ్వొచ్చింది. ఈ పద్మపాదుడు గురువుగారు బాగా ఆదరించడంతో చిన్న అహంకారం వచ్చింది. చూసారా, అందుకే అహంకారం ఎప్పుడు మొరకెత్తుందో తెలియదు. దానికి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ప్రమాదం. అది కట్ చేసే బాధ్యత గురువులది. అది శంకరుడు చాలా చమత్కారంగా పద్మపాదుడు అహంకారాన్ని చూశారు. ఎందుకంటే పద్మపాదుడు ఏమన్నాడంటే అక్కడ గోడ చూపించట శిష్యులకి. అంటే గోడకి చెప్పడం అంతా ఆ గిరికి చెప్పడం కూడా అంతే ఉద్దేశంతో గమనించాడు శంకరుడు. ఓహో అని. ఈ లోపల ఆ గిరి వచ్చాడు. గురువుగారు బట్టలంతా ఉతికి పిండి అక్కడికి వచ్చి ఆరవేయడానికి వచ్చాడు ఆయన. అక్కడ దండె ఉంది, ఆరవేస్తూ మొదలు పెడుతున్నాడండి. వినివర్చరతిం విషయే విషమాం పరిముచ్య శరీర నిబద్ధమతిం పరమాత్మపదే భవనిత్యరతు జహిమోహమయం భ్రమమాత్మమతే అంటూ వేదాంత విద్యని చిన్న చిన్న శ్లోకాల్లో అందించాడు. ఆ శ్లోకం ఛందస్సు పేరు తోటకం. తోటకం అంటే ఏదో మీకు తెలియదు అనుకోవద్దు. కమలా కుచచూచు కుంకుమతో దాన్ని తోటక ఛందస్సు అంటారు, తోటక వృత్తం. ఆ వృత్తంలో వేదాంత విద్యనంతటి చెప్పేశాడండి. అంటే వీళ్ళు పుస్తకాల్లో చదువుకొని గ్రహించవలసిందంతా కూడా బట్ట ఆరవేస్తూ శ్లోక రూపంలో చెప్పాడు ఆయన. ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ. అంటే గురువు పాఠం చెప్పక్కర్లేదు, కటాక్షంతోనే జ్ఞానాన్ని ఇవ్వగలడు. గురువు అంటే అటువంటి వాడు, అటువంటి గురువు మహానుభావుడు, అటువంటి వాడే సమర్థ గురువు. అలాంటి గురువు శంకర భగవత్పాదుల వారు. అంటే శంకరుని స్మరిస్తే చాలు జ్ఞానం ప్రసరిస్తుంది. తెలుసుకోండి, ఇక్కడ నువ్వెన్ని పుస్తకాలు చదువుతావు ఏమో తెలియదు, నిష్కపటంగా గురువుల్ని ఆశ్రయిస్తే జ్ఞానం లభించి తీరుతుంది అనడానికి ఈయన పెద్ద ఉదాహరణ. ఎవరు? గిరి. అప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోయి ఇన్ని శ్లోకాలు ఎలా చెప్పాడా అని ఆశ్చర్యపోతుంటే అన్ని ఆరవేసి శ్లోకాలు చెప్పి తిన్నగా జగద్గురువులకి సాగిలపడి 2 చేతులు దోయిలించి శంకరుని స్తోత్రిస్తూ మన తోటక వృత్తంలో చెప్పండి. విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థ నిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం అని ఇలాగ శంకరులపై స్తోత్రం రచించాడు. ఇప్పటికీ శంకర భక్తులకి పారాయణ చేస్తారు. అది ఆ స్తోత్రంతో ఇక్కడ వాళ్ళందరికీ అహంకారాలు పోయాయి. కనుక నా బుర్ర చాలా గొప్పది, నాకు జ్ఞానం వచ్చింది అనుకోవద్దు. గురు కటాక్షం లేకపోతే జ్ఞానము రాదు, ఇది తెలుసుకోవాల్సింది. అలా అనుగ్రహించాడు ఆయన. ఇలాగా అనుగ్రహించిన వాడి ఉన్నప్పుడు అక్కడెక్కడో అమ్మ అవసాన కాలం వచ్చింది అని తెలుసుకున్నాడు. వెంటనే యోగశక్తితో అక్కడికి వెళ్ళాడు. యోగశక్తితో వెళ్ళి ఆ తల్లికి దహన సంస్కారములు శాస్త్ర విధిని అనుసరించి చేశాడు. అక్కడ ఆ సమయంలో ఊరు వాళ్ళు ఎవరు సహకరించలేదు. శంకరుడికి సహకరించిన దోషం వాళ్ళకి పట్టింది. అది శాప రూపంలో మరొక రూపంలో వాళ్ళకి వచ్చింది. శంకరుడు ఇలా మాతృమూర్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆమెకి సంస్కారములు చేసి తిరిగి వచ్చాడు. అందులో మళ్ళీ కాశీక్షేత్రంలోనే ఎక్కువ ఉన్నారని శంకర భగవత్పాదుల వారు. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశంలో జ్ఞానం అంతా అక్కడే ఉండేది. అనేక మంది పండితులు శంకరుల యొక్క జ్ఞానం చేత ప్రభావితులై అప్పుడున్న 72 దుర్మతాలు కూడా నశించిపోయి సనాతన ధర్మం మాత్రమే ప్రతిష్ఠింపబడింది ఆదిశంకరుల కాలంలో. అది గొప్పది. అంతవరకు 1000 సంవత్సరాలు లోకంలో ఇదే జ్ఞానమని భ్రమింపజేస్తూ వచ్చిన సిద్ధాంతాలన్నీ శంకరుల జ్ఞానదీపం ముందు పరాస్తమైపోయాయి. భగవత్పాదుల వారు ప్రతిష్ఠించినటువంటిది అని ఎంత గమనించారంటే జ్ఞానం గొప్పదే, కానీ మానవులందరూ ఒకలా ఉండరు కదా. వాళ్ళకు ఒక్కొక్కరికి రచించారు. ఆయన ప్రశ్నోత్తర మాలిక అని చిన్న పుస్తకం రచించారండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్. అది ప్రతి మానవుడు చదివితే జన్మకు చాలు. ఎంత సింపుల్గా చిన్నపిల్లలకి మీరు చదివించవచ్చు. అది పర్సనాలిటీ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ స్కిల్స్ అంటారు, అవన్నీ అందులో ఉన్నాయి. చిన్న చిన్న ప్రశ్న మాటల రూపంలో గృహస్థుల కోసం రచించాడు ఆయన. ఇక్కడ వాళ్ళు కూడా మోక్షం పొందాలి, ఎలా పొందాలో రచించాడు.
అలాంటి రచించి స్తోత్రవాంగ్మయం అందించి భగవంతుడిని ఆశ్రయించండి, సత్కర్మలు ఆచరించండి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి. ఈ మూడే చాలు. సనాతన ధర్మం మూడింటిని చెప్తుంది. సత్కర్మలు ఆచరించమని చెప్తుంది, పరమాత్మని ఆశ్రయించమని చెప్తుంది, నీ స్వస్వరూపాన్ని తెలుసుకోని చెప్తుంది. ఈ మూడు చేసావో మోక్షం ఇక్కడే లభిస్తుంది, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు అని అంత అలవోకగా ప్రపంచానికి తెలియజేసి వచ్చిన పని పూర్తయింది అనుకున్నాడు. ఆసేతు సీతాచలం ముమ్మార్లు యోగశక్తితో ప్రయాణించిన మహానుభావుడు. 32 ఏళ్లకే అంత ప్రయాణం చేసినటువంటి వాడు. అందుకే చిట్ట చివరికి కేదారధామానికి చేరుకుని అప్పుడు దేవతలందరూ వచ్చి ఎందుకు అవతరించావో ఆ పని పూర్తి చేసిన మహానుభావ, తిరిగి కైలాసానికి రావాల్సినది అని కోరుకుంటే అటు నుంచి అటే కైలాసానికి చేరుకున్నారు భగవత్పాదులు వారు. ఈ లోపల అక్కడ చేసిన ఘనకార్యం ఏంటంటే కాశ్మీర దేశానికి వెళ్ళారు. కేదారానికి రాకముందు కాశ్మీరం వెళ్ళారు. కాశ్మీరంలో ఇప్పటికీ సర్వజ్ఞ పీఠం ఉంది. ఇప్పుడు దాడుల్లో పోగొట్టుకున్నాం, కానీ శారదామాత మందిరం ఉంది. శారదా పీఠం మిగిలింది, కానీ మందిరం ధ్వంసం చేశారు. కానీ ఇటీవల మన శృంగేరి వారి వారు ఒక ఆలయం అక్కడ నెలకొల్పబడడం ఒక సత్పరిపాలన కాలంలో జరిగింది కనుక ఇంకా కొన్ని దశాబ్దాల పాటు ఆ సత్పరిపాలన ఉండాలని మనందరం కోరుకుంటాం. ఏ పరిపాలనలో కాశ్మీరం మనదవుతుందో, ఏ పరిపాలనలో మన ఆలయాలు రక్షింపబడతాయో, ఏ పరిపాలనలో సనాతన ధర్మం రక్షింపబడుతుందో ఆ పరిపాలన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉండాలి, సమగ్ర దేశంలో ఉండాలి. మనం ప్రార్థించాలి, ఆ శారదామాతను ప్రార్థించాలి. భారతదేశానికి గురుస్థానం కాశ్మీరం. అక్కడే నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని జగన్మాత ఉన్నదండి. అక్కడ సర్వజ్ఞపీఠం ఉండేది. దానికి 4 ద్వారాలు ఉంటాయి. ఎవరైతే సర్వజ్ఞులై సర్వశాస్త్రవేత్తలై సత్యాన్ని ప్రతిష్ఠిస్తారో వాళ్ళు వచ్చిన ప్రాంతం నుంచి ఆ దిక్కు ద్వారం తెరవబడుతుంది. వాళ్ళని సర్వజ్ఞపీఠం మీద పెడతారు. ఇంతవరకు దక్షిణ ద్వారం ఎప్పుడు తెరవబడలేదుట. మిగిలిన 3 ద్వారాల నుంచి అప్పుడప్పుడు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దక్షిణ ద్వారం మూసింది. అంటే దక్షిణాపథం నుంచి ఎవరు వెళ్ళలేదు అక్కడికి. దక్షిణాపథం నుంచి మొట్టమొదటి వెళ్ళిన వారు శంకర భగవత్పాదులు వారు. అన్ని వైపుల నుంచి వచ్చిన పండితులు అక్కడ ఉన్నారు. వాళ్ళు శంకరులతో వాదానికి వచ్చారు. శంకరుల జ్ఞానాన్ని ప్రతిష్ఠించడంతో వాళ్ళందరూ ఓడిపోయి అప్పుడు మొట్టమొదట దక్షిణ ద్వారం తెరవబడింది. ఆదిశంకరుల్లోనికి ప్రవేశించారు. ఆదిశంకరులను అక్కడ సర్వజ్ఞ పీఠంపై పట్టాభిషేకం చేశారు పండితులందరూ, భారతదేశం పండితులందరూ. రామాయణం రామ పట్టాభిషేకంతో పూర్తవుతుంది. ఆదిశంకర చరిత్ర సర్వజ్ఞ పీఠాధిరోహణం అనే పట్టాభిషేకంతో పూర్తవుతుంది. మన సర్వజ్ఞ పీఠాన్ని అధిష్ఠించినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదులు వారు. ఆయన సర్వజ్ఞుడిని ఇంతకంటే కావాల్సిందే ఉంది. ఆ తర్వాత ఆయన కేదార క్షేత్రానికి చేరుకుని సిద్ధిపొంది. దక్షిణాపథంలో ఆయన శృంగేరి పీఠాన్ని పెట్టారు. తూర్పున పూరి గోవర్ధన మఠం పేరుతో, ఉత్తరాన బదరి జ్యోతిర్మఠం పేరుతో, పశ్చిమాన ద్వారక కాళికాపీఠం పేరుతో ప్రతిష్టాపన చేసి వేదంలో చెప్పిన 4 మహావాక్యాలకి 4 పీఠాలను పెట్టి ఆయన అవతార పరిసమాప్తి చేసుకున్నారు. ఇది శంకరుల చరిత్ర, శంకరాచార్య వైభవం. సనాతన ధర్మానికి ఆచార్యులైన శంకరుని స్మరించి ధన్యులమయ్యాం. ఆయన పరంపరలో వచ్చిన గురువులే పీఠాల్లో ఉంటూ నేటికి ధర్మాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారు. అన్ని పీఠాల్లో ఈ చతుష్పీఠాలు కాంచీ సర్వజ్ఞ పీఠంతో పాటు ఉన్నటువంటి జగద్గురువులందరికీ నమస్కరిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమ నిర్వహణకు కారణమైనటువంటి ముంబై నగరంలో సామవేద సమన్వయ సంస్కృతి సమితిలో కృషి చేసిన అందరికీ, ముంబైలో నలువైపులా ఉన్నటువంటి సంస్థల అధిపతులందరికీ కూడా ఈ సమయంలో అభినందనలు అందిస్తూ స్వస్తి.